బైబిల్ చూపించండి ఒకసారి. ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు? క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఒక నియమము, వచ్చే ఆదివారం బైబిల్ లేని వాళ్ళు ఫైన్ కట్టాలి. ఫైన్ వేస్తాను వచ్చే ఆదివారం. అందరూ కూడా బైబిల్ పైకెత్తండి. బైబిల్ లేని వాళ్ళు మీ చేయి పైకెత్తండి. ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమేన్. గ్రంథాలు తెరుద్దాం. సమూయేలు మొదటి గ్రంథం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఉన్న వాక్య భాగాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా గమనిద్దాం. నేను కొన్ని వచనాలు చదువుతాను. బైబిల్లో నేను చదువుతున్న మాటలు అలా ఉన్నాయో లేదో మీ లేఖనాలు లేదా మీ చేతిలో ఉన్న బైబిల్లో పరిశీలన చేయాల్సిన మనం చేసిన 1 Samuel chapter 10, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుష్యులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకపోయిన గార్ధబములు దొరికినవి, నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతున్నా నీ కొరకు విచారపడుతున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడి నుంచి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుష్యులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు, అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఈలాగు పోవుచు ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదు. అక్కడ ఊరి దగ్గరకు నువ్వు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నత స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. అందరూ ఈ మాట నాతో చెప్పండి. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం, వన్ ఆఫ్ ద హిస్టారికల్ బుక్స్ ఇన్ ద బైబిల్. మొదటి 5 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో తోరా అని పిలుస్తాం, పెంటెట్యూక్ అని. యూదులు 5 పుస్తకాలను కూడా కండతా పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత నుండి బైబిల్ గ్రంథంలో చరిత్ర పుస్తకాలు ప్రారంభించబడతాయి, హిస్టారికల్ బుక్స్ ప్రారంభించబడతాయి. ఆ చరిత్ర పుస్తకాల్లో చాలా ప్రాముఖ్యమైన పుస్తకం సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథంలోనే దావీదు యొక్క ఎంట్రీ మనం చూస్తాం. దావీదుకు ముందు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజు సౌలు మనకు కనబడతాడు. పాత నిబంధనలో సౌలు అనగానే అతని గురించిన కొన్ని విషయాలు మన కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. సౌలు అవిధేయుడు, దావీదుని ఇబ్బంది పెట్టేశాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచాడు. చాలా విషయాలు మనకు గుర్తొస్తాయి. కానీ సౌలు జీవితాన్ని ఇంకొంచెం లోతుగా మనం ధ్యానం చేస్తే అతని యొక్క ప్రారంభం ఎంత బాగుంటుందంటే, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అనేకమైన శ్రేష్టమైన విషయాలు సౌలు జీవితంలో జరిగాయి. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కృపను అనుగ్రహిస్తాడు అనడానికి సౌలు జీవితం కూడా ఉదాహరణే. అందరూ తప్పులు చేసిన వారే, అందరూ పాపం చేసిన వారే. అయితే సౌలు కూడా పొరపాటు చేసి తిరిగి వచ్చి ఉంటే బాగుండేది, కానీ తిరిగి రాలేదు. అందును బట్టి సౌలు జీవితం మనందరూ కూడా పోర్ట్రే చేయాలనుకున్నప్పుడు నెగిటివ్గానే పోర్ట్రే చేస్తాం ఎప్పుడు కూడా. కానీ ఈ వచ్చిన భాగాలు మనం చదువుకున్న వాక్య భాగాలు మనం చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ఎ మ్యాన్ కాల్డ్ సౌల్. సౌలు పక్షంగా దేవునికి ఉన్న ఒక మంచి మనస్సు, ఆయన ప్రణాళికను స్పష్టంగా ఇక్కడ మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో సౌలు యొక్క ఎంట్రీ మనకు కనబడుతుంది. అతని యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం, లేదా అతని యొక్క పరిచయాన్ని మనం చూస్తాం. సౌలు ఇశ్రాయేల్ వారందరిలో కూడా చాలా హీ వాజ్ ఎ హ్యాండ్సమ్ పర్సన్. ఆ తర్వాత అన్ని విషయాల్లో కూడా తన తండ్రి కీషు భాగ్యవంతుడని బైబిల్లో రాయబడింది. అంటే వెల్దీ ఫ్యామిలీ, చూడ్డానికి చాలా బాగున్నాడు, చాలా చక్కని యవనంలో ఉన్నాడు, అన్ని ప్రాముఖ్యమైన అనుభవాలు సౌలు కలిగి ఉన్నాడు.
ప్రజలందరూ అన్నారు మాకు రాజు కావాలి రాజు కావాలన్నప్పుడు, సరే దేవుడు అన్నాడు మీరు కోరుకుంటున్నారు కాబట్టి రాజును మీకు ఇస్తానని చెప్పి పీపుల్స్ చాయిస్ సౌలు ప్రజల ఎంపికగా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఈ 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి సంథింగ్ ఇన్క్రెడిబుల్. ఒక కెయాస్లో, ఒక తుఫాను లాంటి అనుభవంలో సౌలు గురించిన ఒక శ్రేష్టమైన భాగాన్ని మనం చదవాలనుకుంటే 1 శామ్యూయల్ చాప్టర్ 10 మనం చదివితే చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. సమూయేలు తైలపు బుడ్డి తీసుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని అభిషేకించి అతను ముద్దు పెట్టుకున్నాడని బైబిల్లో రాయబడింది. దిస్ ఈస్ ది ఎన్కౌంటర్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సౌలు జీవితంలో దేవుని యొక్క ప్రమేయము, ఆయన యొక్క అభిషేకము అతడు పొందినట్టుగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి. పూర్వదినాల్లో ప్రవక్తలు ప్రాముఖ్యంగా తైలపు బుడ్డి వారి దగ్గర ఉండేది. తైలపు బుడ్డి ఎప్పుడు కూడా వారు క్యారీ చేస్తుండేవారు. దానిలో అనాయింటింగ్ ఆయిల్, అభిషేకించబడిన తైలాన్ని దానిలో ఉంచిన తర్వాత దేవుడు ఎవరినైతే అభిషేకించమన్నాడో వారిని అభిషేకిస్తుండేవారు. ప్రాముఖ్యంగా అభిషేకం పాత నిబంధనలో 2 వ్యక్తులకు ప్రాముఖ్యంగా ఎక్కువగా అందుతూ ఉండేది. ఒకటి, రాజులను అభిషేకించేవారు. ఒక ప్రాంతాన్ని పరిపాలన చేయడానికి, రాజరిక వ్యవస్థలో కొనసాగడానికి, రాజ్య పరిపాలనా పద్ధతిని కొనసాగించడానికి అభిషేకం వారికి కావాలి కనుక దేవుడు వారిని అభిషేకించమన్నాడు. ఆ తదుపరి ప్రీస్టులను కూడా అభిషేకించే ప్రక్రియ పాత నిబంధనలు మనం చూస్తాం. ఎవరైతే దేవుని పరిచర్యలో వాడబడతారో, ప్రత్యక్ష గుడారంలో కానీ దేవుని ఆలయంలో కానీ పనిచేసే పరిస్థితి వచ్చినప్పుడు వారిని అభిషేకించాల్సిందే. ఖచ్చితంగా అభిషేకించితేనే కానీ వారిని ఆ పనిలో వాడడానికి వీల్లేదు. అభిషేకం అన్న మాట వాస్తవానికి అనాయింటింగ్ అనే పదం కొన్నిసార్లు మనం వాడుతూ ఉంటాం. చాలామంది కూడా దేవుని సందుకు వచ్చి దేవా నన్ను అభిషేకించు అని ప్రార్థన చేస్తుంటారు. పాటలు కూడా నన్ను అభిషేకించు ప్రభు అనే పాటలు కూడా ఉన్నాయి. కొంతమంది అడుగుతుంటారు నీకు దేవుని అభిషేకం ఉందా అని అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈ అభిషేకము అనే మాట వాస్తవానికి దాని మీనింగ్ ఏంటంటే రబ్బింగ్ లేదా స్ప్రింక్లింగ్, అప్లయింగ్ అనే మాట అభిషేకం అనగా. అభిషేకం అంటే అదేదో ఒక ప్రత్యేకమైన టర్మ్ అనుకోవడానికి లేదు. రబ్బింగ్ అంటే పూయుట, రాయుట, అప్లై చేయడం. ఒక ఆయిల్ని తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద పోయడం, ఒక వ్యక్తికి రాయడం, దాన్ని అభిషేకం అన్నారు కదా. పాత నిబంధన గ్రంథంలో అభిషేకానికి చాలా విలువ ఉంది. ఒక రాజు కానీ ఒక ప్రీస్ట్ కానీ అంటే ఒక యాజకుడు కానీ అభిషేకం లేకుండా తన కార్యాలు జరిగించేవాళ్ళు కాదు. ఇక్కడ సౌలును సమూయేలు అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుని కార్యాల పట్ల మనకు ఉండాల్సిన ఆసక్తి ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి తాను నిజంగా పాపినని గుర్తించి తన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని నా జీవితంలో నాకు రక్షకుడు కావాలి, నా సొంత కార్యాల ద్వారా కానీ, భక్తి కార్యాల ద్వారా కానీ, నా నీతి ద్వారా కానీ, నేను చేసే స్వనీతి కార్యక్రమాల ద్వారా కానీ, లేదా ధార్మిక సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా నాకు రక్షణ లేదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలో అంగీకరించిన ద్వారా మాత్రమే నా రక్షణ ఉంది అని ఎవరి మీదే ప్రభు మీద అనుకుంటారో, రక్షణ నిమిత్తం ప్రభువు దగ్గరికి వస్తారో, అలాంటి వారి హృదయంలోనికి దేవుడు ప్రవేశిస్తాడని లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఎవరైతే యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ప్రభు వారి జీవితాల్లో ప్రవేశించి వారిని నడిపిస్తూ ఉంటారు. అయితే యోహాను భక్తుడు చక్కని మాట మనకు తెలియచేస్తూ, నూతన నిబంధన వారసులైన మనందరం కూడా, అంటే యేసు ప్రభు వారు మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత సంఘకాలం ప్రారంభించబడినప్పుడు అభిషేకం ఎక్కడి నుండి వస్తుంది, ఎవరివ్వాలి అని ఆలోచన చేస్తే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో దైవజనుడైన యోహాను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇలా మాట్లాడాడు. ఆ మాట ఒకసారి మనం పరిశీలించేద్దాం. చూడండి, 1 John chapter 2 and verse 20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తము ఎరుగుదురు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మీరు ఎవరి ద్వారా అభిషేకం పొందారు? మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక మీరు సమస్తము ఎరుగుదురు. అంటే సమస్తం ఎరుగుదురు అంటే అర్థం ఏంటి? ఇంకేం తెలుసుకోవడానికి లేదా? అందరూ నా వైపు చూడాలి ఒకసారి. సమస్తం ఎరుగుదురు అంటే అర్థం ఏంటి? ఇంక మనం బైబిల్ చదవాల్సిన అవసరం లేదా? మనం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదా? ఒక్కసారి దేవుడు అభిషేకించాడు, పరిశుద్ధిని ద్వారా మీరు అభిషేకం పొందారు కాబట్టి మీకు అన్నీ తెలుసు అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడున్న కాంటెక్స్ట్లో దైవజనుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలామంది రక్షణ పొందిన తర్వాత కూడా సలహాల కోసం, సూచనల కోసం, తమ జీవితంలో అభ్యున్నతి సాధించడానికి లేదా ఆశీర్వాదం పొందడానికి లోకస్తుల దగ్గర పరిగెడుతున్నారు. వాళ్ళు వీళ్ళు బోధించాలని పరిగెడుతున్నారు కాబట్టి ఎవరునూ మీకు బోధించాల్సిన అవసరం లేదు అంటే అర్థం ఏంటంటే సేవకులు బోధించేద్దని కాదు. అక్కడ
దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు వాక్యం చెప్పొద్దని కాదు అక్కడ. కొంతమంది ఈ మాటలు తప్పుగా అర్థం చేసుకుని, ఎవరో నాకు బోధించక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు దేవుని వాక్యం అక్కర్లేదు, దేవుని సంఘం అక్కర్లేదు, దేవుని సేవకులు అక్కర్లేదు, నా జీవితం నాది, నేను అభిషేకం పొందేశాను కాబట్టి ఇంక నేను ఎలాగైనా ఉండొచ్చు అన్న ఆలోచనలు చాలామంది ఉన్నారు. అక్కడ యోహాను భక్తుడు తన పత్రికలో తెలియజేసే ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే, ఎవరినో మీకు బోధించక్కర్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? లోకస్తులు మీకు బోధించక్కర్లేదు, అవిశ్వాసులు మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వారి సూచనలు వారి సలహాలు మీరు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేవుని ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి, ఆయన నడిపి మీరు లోబడితే అవిశ్వాసులైన వారు, లోక సంబంధ వ్యక్తుల మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు. వీఆర్ అనాయింటెడ్ బై ద హోలీ వన్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధిని వలన మనం అభిషేకించబడ్డామనే మాట ఇక్కడ రాయబడింది. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అయితే, రక్షణ పొందిన వ్యక్తి అయితే, నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకునే వ్యక్తి అయితే, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మీరు అభిషేకించబడ్డారా, అభిషేకం పొందారంటే ఎస్ అని చెప్పండి. ఎందుకోసం తెలుసా? బేస్డ్ ఆన్ దిస్ వర్డ్ వీఆర్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత మనం ఏం చేయబడ్డాం? అభిషేకించబడ్డాం. అయితే ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల కోసం, కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం దేవుని సేవకుల ద్వారా హస్తనిక్షేపణం చేయబడడం కావచ్చు, లేదా వారి చేతుల నుంచి మన మీద ప్రార్థన చేయడం కావచ్చు, అభిషేకించి ఒక పని నిమిత్తం పంపించడం కావచ్చు. ఇవన్నీ కూడా సంఘ క్రమంలో బాగాలే, కానీ అల్టిమేట్ అనాయింటింగ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి మాత్రమే రావాలి. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి అభిషేకం రాకుండా ఎంతమంది నిన్ను అభిషేకించినా దానివల్ల ఏమీ లేదు, ప్రయోజనం లేదు. నీ జీవితం మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించకుండా, ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడకుండా 100 మంది సేవకులు 100 రకాల నూనెలు నీ మీద పోసినా దానివల్ల ఏమి లేదు. చెప్పాలి గట్టిగా అందరూ, ఏమి లేదు, ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది భక్తి ఎలా ఉందంటే ఈ రోజుల్లో, నేను ఎలా బ్రతికేసినా పర్లేదు, ఏదైనా సేవకుడు నా తల మీద తైలం పోసేసి ప్రార్థన చేసేస్తే చాలు అన్న ఆలోచనలో తైలాభిషేకం అనగానే పరుగులు పెడుతున్నాడు మనుషులందరూ. అసలు అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దేవుడు కదా నిన్ను అభిషేకిస్తా ఉంది, ఆయన కదా నిన్ను నిలబెడతా ఉంది. నీ జీవితం ఆయన కోసం వాడబడినట్లుగా, సంపూర్ణంగా నువ్వు దేవుని కోసం వాడబడినట్లుగా దేవుని అభిషేకం నీ మీద ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే సమూయేలు సౌలు మీద ఆ నూనెను పోసి, తైలం పోసి అభిషేకించి అతను ముద్దు పెట్టుకున్నాడట. దేవుడు నిన్ను అభిషేకించాడనడానికి నీకు కొన్ని సూచనలు ఇస్తాను. సౌల, యూ హ్యావ్ టు లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇవి జరిగిన తర్వాత చెప్పలేదు సమూయేలు, జరగక ముందు చెబుతున్నాడు ఇవన్నీ కూడా. నెంబర్ 1, జాగ్రత్త గమనించు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సెల్సహ్ అనే ప్రాంతంలో రాహేలు సమాధి దగ్గర నీకు కొంతమంది వ్యక్తులు కనబడతారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ గార్ధబొమ్మలు దొరికాయి, నువ్వు వేటినైతే వెతుకుతున్నావో వాటిని దొరికేశాయి, డోంట్ వరీ అబౌట్ ఇట్, అష్యూరెన్స్, నీ సమస్య పరిష్కారం దొరికిందనే మాట వారు తెలియజేస్తారు. అక్కడి నుంచి నువ్వు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తాబోరు మైదానం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొంతమంది వ్యక్తులు రొట్టెలను, ద్రాక్షరసపు తిత్తిని, మేక పిల్లలను పట్టుకుని వెళ్తూ ఉంటారు. వారు నీకు 2 రొట్టెలు ఇస్తారు, నువ్వు కాదనకుండా తీసుకోవాలి. నా తండ్రి చాలా భాగ్యవంతుడు, కీషు చాలా ఉన్నతమైన వాడు, నేను ఎప్పటిదాకా ఎవరి దగ్గర చేయి జాపలేదు, మీరు నాకు ఇచ్చేదేంటి రొట్టెలు, మా ఇంటికి 2 బోల్ రొట్టెలు ఉన్నాయని నువ్వు అనడానికి లేదు. యూ హ్యావ్ టు రిసీవ్ దెమ్, వాటిని నువ్వు తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత ప్రవక్తల సమూహం నీకు కనబడుద్ది. వారి చేతుల్లో స్వరమండలాలు ఉన్నాయి, సితారాలు ఉన్నాయి, సన్నాయిలు ఉన్నాయి. వారందరూ కూడా దేవుని స్తుతిస్తుంటారు, తంబురులు ఉన్నాయి. ఆరాధన చేస్తుండగా, ప్రకటన చేస్తుండగా నువ్వు వారితో కలిసి ప్రయాణం చేయాలి. యూ హ్యావ్ టు గో విత్ దెమ్. దట్స్ అ పవర్ ఆఫ్ ఫెలోషిప్. సహవాసానికి సంబంధించిన విషయాన్ని సమూయేలు చెబుతూ నువ్వు వారితో కలిసి వెళ్తూ ఉండగా దేవుని ఆత్మ నీ మీద బలంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ అభిషేకించాడు కదా, మళ్ళీ ఇక్కడ దేవుని ఆత్మ రావడం ఏంటి అని అనుమానం మీలో కొంతమంది రావచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్. ఎప్పుడైతే ఆ దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో, యూ విల్ గెట్ ఎ న్యూ మైండ్, ఎ న్యూ హార్ట్. నీకు క్రొత్త మనసు వస్తుంది. ఈ సూచనలు కనబడిన తర్వాత, ఈ కన్ఫర్మేషన్స్ నువ్వు పొందుకున్న తర్వాత, ఇప్పుడు నీకు ఏది అనిపిస్తుంది నువ్వు చేయి, వాట్ ద బెస్ట్ అనేది నీకు అనిపిస్తుంది నువ్వు చేయి అని సమూయేలు సౌలును చెప్పి పంపించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియుల దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలోంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న కొన్ని ప్రాముఖ్య విషయాలు త్వరగా మీతో మాట్లాడుతున్న జాగ్రత్త వినండి. దేవునితో మనం ఎప్పుడైతే ఐక్యపరచబడతామో, సమూయేలుతో ఎప్పుడైతే సౌలు జత చేయబడ్డాడో, అభిషేకించబడ్డాడో, లేదా సమూయేలు యొక్క నడిపింపులో సౌలు ఉన్నాడో, అతని జీవితంలో జరిగిన 3 ప్రాముఖ్యమైన అద్భుతాలను ఈరోజు నేను మీతో మాట్లాడని కోరుతున్నాను. నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే నీకేంటి ప్రయోజనం? చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు, ప్రపంచంలో ఈరోజు చాలామంది తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎవ్రీ వన్
leading their lives according to their own will, and they are traveling in their own path. వారి సొంత మార్గాల్లో నడిచే వాళ్ళు ఉన్నారు, సొంత ఇష్టాలు నెరవేర్చుకునే వాళ్ళు ఉన్నారు. నేను ప్రభు దగ్గరికి రావడం వల్ల నాకేంటి ప్రయోజనం? యేసు ప్రభు నా రక్షకునిగా అంగీకరిస్తే నాకేంటి ప్రయోజనం? దేవుని ఆత్మ ద్వారా నింపబడితే నాకేంటి ప్రయోజనం? సమూయేలుతో జత చేయబడడం వలన, దైవ ప్రవక్త అయిన సమూయేలుతో సహవాసం చేయడం వలన నాకేంటి ప్రయోజనం అని చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈరోజు నీలో ఆ ప్రశ్న ఉండకపోవచ్చు, కానీ రేపొద్దున రావచ్చేమో, లేదా వచ్చే సంవత్సరం రావచ్చేమో అలాంటి ప్రశ్నలు నీలో. లోకాన్ని చూస్తున్నప్పుడు, లోక సంబంధ వ్యక్తులను చూస్తున్నప్పుడు, అన్ని విషయాల్లో వారు డెవలప్ అవుతుంటే మత్సరపడే మనసు వస్తుంది కొన్నిసార్లు. నేను ఎంత భక్తిగా ఉన్నా నాకేం వచ్చింది, వాళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నారో, వాళ్ళు చూడు ఎంత డెవలప్ అయిపోతున్నారో. క్రమం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, దేవుని మందిరం లేదు. సంవత్సరానికి ఒకసారి వస్తారు, మేడల మీద మేడలు కడుతున్నారు, భూముల మీద భూములు కొంటా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. నేనేంటి ఇలా అయిపోతున్నానో అన్న ప్రశ్న బహుశా కొన్నిసార్లు నీ జీవితంలో రావచ్చేమో. వాట్ మేక్స్ ద డిఫరెన్స్ వెన్ యూ కమ్ టు గాడ్? వెనెవర్ యూ సీ పీపుల్ అరౌండ్ యూ, కొన్నిసార్లు నీ జీవితంలో మత్సరపడే అనుభవాలు వస్తాయేమో. కానీ సౌలు సమూయేలుతో కలవడం ద్వారా, దేవుని అభిషేకం పొందడం ద్వారా అతని జీవితంలో జరిగిన 3 అద్భుతాలు ఈ కాంటెక్స్ట్ని, లేదా మనం చదువుకునే ప్యాసేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సందేశాన్ని ముగిస్తాను. నెంబర్ 1, దేవునితో ఎప్పుడైతే మనం కలుస్తామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే మన జీవితాలు సమర్పించుకుంటామో, మన సమస్యలు పరిష్కరించబడతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యువర్ ప్రాబ్లమ్స్ అండ్ యువర్ కన్సర్న్స్ విల్ బి సాల్వ్డ్. నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మరలా చెబుతున్నా, నీవు ఎదుర్కొంటున్న సమస్యలు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ దట్ ద కంట్రీ ఈజ్ ఫేసింగ్. దేశం ఎదుర్కొన్న సమస్యలు అంటలేదు నేను, లేదా రాష్ట్రాలు ఎదుర్కొన్న సమస్యలు అంటలేదు. ఇండివిజువల్గా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. నీకు వచ్చే మొట్టమొదటి కన్ఫర్మేషన్ అదే. సౌలు, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళగానే నీకు కొంతమంది వ్యక్తులు కనబడతారు. వారు సెల్సహ్ అనే ప్రాంతంలో ఉంటారు, రాహేల్ సమాధి దగ్గర. ఆ సమాధి దగ్గర నీకు కనబడిన వ్యక్తులు 2 మనుషులు నీకు కనబడతారు కదా. కరెక్ట్గా చెప్పాడా? 2 అన్నాడా, లేదా ఇంకా ఎక్కువ మంది అన్నాడా? 2 మనుషులు నీకు కనబడతారు. వారు నీకు ఒక వర్తమానం చెప్తారు. అదేంటో తెలుసా? నీవు వెదకబోతున్న గార్ధబొమ్మలు దొరికేశాయని. సౌల్లో ఎంత విశ్వాసం ఉండాలంటే సమూయేలు పట్ల, ఎక్కడో దూర ప్రాంతంలో సెల్స్ అనే ప్రాంతంలో 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి నా గురించి ఏం తెలుస్తుంది? పైగా నా గురించి తెలిసినంత మాత్రం నా సమస్యలన్నీ వారికి తెలియాలా? ఇప్పుడు మీ గురించి నాకు తెలుసు అనుకోండి, మీ సమస్యలన్నీ తెలియాల్సింది ఏమన్నా ఉందా? మీ పేరు, మీ ఊరు, మీరు ఏం చేస్తున్నారో తెలిస్తే నాకు వాళ్ళు తెలిసని అంటాం, కానీ ఇట్ డజంట్ మీన్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. కానీ వాళ్ళు నీ పర్టికులర్ సమస్య ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేస్తారు వాళ్ళు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద లీడింగ్ ఆఫ్ గాడ్. దేవుడు చేసే కార్యాలు ఎలాగా ఉంటాయి? ఆ 2 మనుషుల్ని కనబడి, సౌలా నువ్వేం మాట్లాడక మునిపే నీ గార్ధములు దొరికాయి, డోంట్ వరీ అబౌట్ దెమ్, నీ సమస్యకు పరిష్కారం ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి రావడం ద్వారా, దేవుని అభిషేకాన్ని మనం పొందడం ద్వారా, దేవుని చిత్తానికి మన జీవితాలు సమర్పించుకోవడం ద్వారా, సమూయేలు అభిషేకిస్తుంటే సౌలు తల వంచి నిలబడ్డాడు. తల వంచి నిలబడ్డం అంటే అర్థం తెలుసా? అభిషేకం ఎప్పుడు కూడా పడుకుని అభిషేకం చేయడానికి లేదు. నేను మంచం మీద పడుకుంటానని నూనె రాసి వెళ్ళిపోండి అంటే దాన్ని మసాజ్ అంటారు, కానీ అనాయింటింగ్ అనరు దాన్ని. నిలబడి అభిషేకాలు జరగలేదు. అభిషేకం పొందే వ్యక్తి, అభిషేకం చేసే వ్యక్తి ముందు మోకాళ్ళు ఉనాలా, అప్పుడు అభిషేకం చేస్తారు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ సబ్మిషన్, ఇట్స్ ఆల్ అబౌట్ సరెండరింగ్ యువర్ లైఫ్. సంపూర్ణంగా మనం సమర్పించుకోవడం. ఎప్పుడైతే కార్యం జరిగిందో జాగ్రత్త గమనించండి ప్రియులారా, నీ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. అంతకుముందు సౌలు తండ్రి యొక్క గార్ధబొమ్మలు తప్పిపోయినాయట. చాలా దేశాలు తిరిగారు. నేను ఆల్రెడీ ఒకసారి ఆ విషయంలో కూడా అద్భుతమైన సందేశం ఇచ్చాను. తప్పిపోయిన గార్ధబొమ్మలు వెతుక్కుంటూ ఏ దేశాలు తిరిగాడు, వాటి యొక్క ఆధ్యాత్మిక అర్థాలు ఏంటి, ఆఖరికి ఏం చేస్తే తన గార్ధబొమ్మలు దొరికాయి అనేది బేస్డ్ ఆన్ 1 Samuel chapter 9లో ఒక మెసేజ్ చెప్పాను. మీరు ఎంతమంది గుర్తుందో లేదో కానీ, ఆ సందర్భంలో సౌలు ఒక కన్సర్న్తో ఉన్నాడు. తన తండ్రి గార్ధబొమ్మలు పోయినాయి అని. గార్ధబొమ్మలు అంటే 1-2 కాదు, 1-2 పోయి ఉంటే తర్వాత సంగతి, పోతే పోనీ 2 గాడిదలు పోతే ఏంటనేది. బహుశా కొన్ని ఎక్కువ సంఖ్యలోనే పోయి ఉండొచ్చు. దట్ వాజ్ అ బిగ్ లాస్. ఒకవేళ అవి కనుక తప్పిపోయి కనుక ఉండుంటే అది పెద్ద లాస్ అయ్యి ఉండొచ్చు, నష్టం అయి ఉండొచ్చు. కానీ సౌలు వేటి కోసం అయితే ఆలోచన చేస్తున్నాడో కరెక్ట్గా ఆ సమస్యను వారు అడ్రస్ చేశారు. నీ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. యేసు ప్రభువు దగ్గర రావడం ద్వారా మన జీవితంలో జరిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, ఆ పర్టికులర్ టైంలో నువ్వు ఎదుర్కొన్న ఆ సమస్య ఏదైతే ఉందో దాని మీద దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమస్యల పరిష్కారం పొందాలంటే ఏం చేయాలి?
ఈరోజు చాలా పుస్తకాలు ఉన్నాయి వాటి మీద కదా. మార్కెట్లో మనం సెక్యులర్ వరల్డ్లోకి వెళ్ళినా, స్పిరిచువల్ వరల్డ్లోకి వచ్చినా చాలామంది గురువులు కావచ్చు, దైవజనులు కావచ్చు, లేదా మనస్తత్వ నిపుణులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, సమస్యను జయించడం ఎలా, సమస్యకు పరిష్కారం ఎలా, నువ్వు సమస్యను జయించాలంటే ఇన్ని మెట్లెక్కు అన్ని మెట్లెక్కు అని రకరకాల పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు, లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. యూట్యూబుల్లో, ఈ రోజున ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, మరొక యాప్లో మీరు ఓపెన్ చేస్తే చాలామంది చెప్పేయడానికి సిద్ధంగా నీ సమస్యలు జయించాలంటే ఏం చేయాలి. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ సమస్య పరిష్కారం దొరకాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? సమస్యను పరిష్కరించే దేవుని దగ్గరికి రావాలి. మానవుల్లో ఉన్న మొట్టమొదటి సమస్య ఏంటో తెలుసా? మంచి చేయాలనుకున్నా చేయలేకపోవడం, చెడు చేయకూడదు అనుకున్న దాన్ని చేయడం. దాన్నే పాపం అన్నాం. సిన్ అనే మాట. మిస్సింగ్ ద మార్క్, మిస్సింగ్ ద స్టాండర్డ్. దేవుడు మనకు నియమించిన స్టాండర్డ్ ఏదైతే ఉందో, దేవుడు మనకు నియమించిన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మిస్ అయిపోవడమే పాపం అంటే. దేవుడు మంచి చేయమన్నాడు, చేయలేకపోతున్నాడు. చెడు చేయొద్దు అంటున్నాడు, అదే చేయడానికి మానవుడు త్వరపడుతున్నాడు. ఎవ్రీబడి ఈజ్ ట్రైయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ లైఫ్, సిన్ఫుల్ యాక్టివిటీస్. భయంకరమైన పాప బంధకాల నుంచి బయటికి రావాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో మనిషి పాపంతో పోరాడుతున్నాడు బయటికి రావాలని. అయితే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? నీకోసం నా కోసం కలువరి శిలువను కోరుకుని, నీకోసం నా కోసం కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి, మన కొరకు గాయపరచబడి తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించిన కారణం ఏంటో తెలుసా? పాపం అనే ఆ సమస్యను యేసయ్య పరిష్కరించాడు శిలువలో. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. పాప సమస్య సిలువ దగ్గర తప్ప మరెక్కడా పరిష్కరించబడదు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. ఓన్లీ ద క్రాస్ ఆఫ్ జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ సిన్ఫుల్ లైఫ్. మానవుడు ఎదుర్కొంటున్న పాప భయంకరత్వం నుండి మానవుడు విడుదల పొందాలంటే ఒక వ్యక్తి సిలువ దగ్గరికి రావాల్సిందే. యేసు ప్రభు మొట్టమొదటిగా ఆ సమస్యను పరిష్కరిస్తారు ఆయన. ఆర్ యూ స్ట్రగ్లింగ్ విత్ సిన్ టుడే? ఒకవేళ ఈ రోజు నువ్వు ఇంకా పాపంతో పోరాడుతూనే ఉన్నావా? జయించలేకపోతున్నావా? పొర్నోగ్రఫీ చూడడం తప్పని చాలామందికి తెలుసు. ఫోన్ లాంచ్ చేయగానే ఈ రోజున చూడకూడని దృశ్యాలు, భయంకరమైన దృశ్యాలు ఒకటి తర్వాత ఒకటి. ఈ రోజున టెక్నాలజీ ఎలా ఉంది అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది అంటే, నువ్వు ఏదైనా వీడియో 30 సెకండ్స్ కనుక నువ్వు చూస్తే, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మరి ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు, ఒక్క 30 సెకండ్స్ కనుక మీరు స్టేర్ చేస్తే ఏదైనా వీడియో, ఇంకా ఆ తర్వాత వచ్చే వీడియోలన్నీ అవే ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం పసిగడుతుందంటే, పలానా సహోదరుడికి ఈ వీడియో బాగా ఇష్టం అనుకుంటా, అందును బట్టే 30 సెకండ్లు ఓపిక బట్టి చూశాడు కాబట్టి మన సహోదరుడికి ఇవే సప్లై చేద్దామని చెప్పి ఇంకో నువ్వు వద్దన్నా కానీ అవే వస్తూ ఉంటాయి. నువ్వు వద్దన్నా అవే వస్తూ ఉంటాయి. ఒకసారి ఐఆర్సిటీసీ అంటే తెలుసు కదా, రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వెబ్సైట్ అది. ఒక ఆయన ఐఆర్సిటీసీకి కంప్లైంట్ రాశాడు. ఆ కంప్లైంట్ సెల్ ఉంటుంది, దాని కంప్లైంట్ రాశాడు. మీ వెబ్సైట్లో నేను టికెట్ బుక్ చేసుకుని వెళ్తుంటే చూడకూడని దృశ్యాలన్నీ వస్తున్నాయి, మీ వెబ్సైట్ని సరి చేయండి అని చెప్పి ఉత్తరం రాశాడు. అప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చారు, తప్పు మా దగ్గర కాదు నాయన, నువ్వు చూసే వీడియోలే ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా దానిలో అడ్వర్టైజ్మెంట్గా వస్తూ ఉంటే ముందు నువ్వు మారాలని చెప్పి వాళ్ళు ఉత్తరం రాశారట వీడికి. నువ్వు చూస్తున్న వీడియోలు, నువ్వు రోజులో టికెట్ బుక్ చేసుకుని ఒక్కసారే వచ్చావు మా వెబ్సైట్కి, కానీ మిగతా సమయం అంతా నువ్వు చూసే వీడియోలన్నీ అవే. అందును బట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వర్టైజ్మెంట్లు కూడా అవే ఇస్తుంది నీకు. మారాల్సింది మా వెబ్సైట్ కాదు, నీ బతుకు మారాలని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చారట. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో? జయించలేని పరిస్థితి. అబద్ధాలు ఆడడం తప్పని తెలుసు, బట్ స్టిల్ పీపుల్ ఇంక్లైన్ ఫర్ లైస్. మోసం చేయడం తప్పని తెలుసు చాలామందికి, కానీ చేస్తూనే ఉన్నారు. దేవుని నిర్లక్ష్యపెట్టడం తప్పని తెలుసు, ముసలమ్మ ముచ్చట్లు తప్పని తెలుసు, పాపయుక్తమైన తలంపులు యోచనలు తప్పని తెలుసు, కానీ అవే చేస్తూ మానవుడు బానిస అయిపోతే ఈ పాప సమస్య నుండి మానవుని విడుదల చేసేవాళ్ళు ఎవరు? ప్రపంచంలో చాలామంది వచ్చారు, మీ పాపాలు క్షమిస్తాం, మోక్షం ఇస్తాం, పరలోక రాజ్యం ఇస్తాం, మమ్మల్ని వెంబడిస్తే చాలు మీకు స్వర్గం ఉచితంగా వస్తుంది, లేదా అలా వస్తుంది ఇలా వస్తుంది అని చాలామంది మభ్యపెట్టిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ వారి బ్రతుకులే అధ్వాన్నంగా భయంకరంగా తయారైన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ యేసు ప్రభు జీవితం పరిశుద్ధమైంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? యోహాను 8:46లో యేసు ప్రభు సెలవిస్తే, ఈనాటికి కూడా యేసు ప్రభువులో ఈ పాపం ఉందని ఎస్టాబ్లిష్డ్ సిన్, ఆరోపణలు వేరు,
ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడం వేరు, నిర్ధారణ చేయడం వేరు. అందును బట్టి యేసు ప్రభు కెన్ ఎనీబడి ప్రూవ్ అనే మాట వాడాడు. ఆయన రుజువు చేయగలరా నాలో ఉన్న పాపాన్ని? ఏ ఒక్కరు యేసయ్య మీద పాపాన్ని రుజువు చేయలేకపోయారు. ఆయనలో పాపం లేదు, పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనే విషయాన్ని ఒప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయిన పౌలు యేసు ప్రభువును తన సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత ఒక అద్భుతమైన మాట రాస్తాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చెరగ ప్రత్యేకంగా ఉండువాడు, ఆ ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హీ ఫిట్స్ ఫర్ us. ఆయన మనకు సరిపోయిన దేవుడు. ఆయన చాలినవాడు. దేనికి చాలినవాడు అంటే ఆ పై లక్షణాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఆయన ప్రత్యేకమైన వాడు అనే మాట అక్కడ రాశాడు. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత నీకు తెలుసా? ఆయన దగ్గరికి వస్తే నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ జీవన శైలి మారుతుంది. ప్రభువుని నిలబెట్టి అద్భుతాలు చేస్తారు. పాలకొల్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను ఒకసారి క్రూసైడ్లో. చాలామంది ప్రజలు, వేలాది మంది ప్రజలు దేవుని వాక్యం వినడానికి వచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఒక వ్యక్తి నన్ను కలుసుకున్నాడు. రాజమండ్రి వచ్చి, వెస్లీ గారు మిమ్మల్ని కలవాలండి. తప్పనిసరిగా బ్రదర్, కొన్నిసార్లు బిజీగా ఉంటాను, ట్రావెలింగ్లో ఉంటాను, కలవలేకపోతాను, కానీ అవకాశం ఉన్న ప్రతిసారి కలుస్తూనే ఉంటాను చాలామందిని. కలవమన్నప్పుడు వచ్చాడు. పాలకొల్లో మీటింగ్లు జరుగుతూ ఉంటే అసలు ఏం జరుగుతున్నాయి ఇక్కడ, ఏం చెప్తారా, ఎంతమంది వస్తున్నారు, ఏంటి సంగతి అని చూడడానికి వచ్చానండి నేను మీటింగ్లకి. వాస్తవానికి వాక్యం వినాలని కానీ దేవుడు నాతో మాట్లాడతాడని కానీ ఆ ఎక్స్పెక్టేషన్తో అయితే నేను రాలేదు. అందరూ కూర్చున్న చివర తన బైక్ స్టాండ్ వేసి ఆ స్టాండ్ కానుకుని, ఆ బైక్ కానుకుని నిలబడ్డాడు. దేవుని వాక్యం బోధించబడుతూ ఉంటే కొన్ని వేల మంది ప్రజలు ఉన్న పిన్ డ్రాప్ సైలెన్స్. ఐ కెన్ విట్నెస్ దాట్. మనం జరిగించే క్రూసైడ్లో ప్రజలు ఎంతమంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా పిన్ డ్రాప్ సైలెన్స్గా కూర్చుంటారు అందరూ కూడా. దేవుని ఆత్మ పనిచేస్తుందంటానికి ఉదాహరణ అదే. ప్రభు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, అరే ఒక్కసారి ఇలా తలదిప్పితే ఓ మాట పోద్దేమో అన్న ఆసక్తితో కూర్చుంటారు చూసారా ప్రజలు. అలాంటి వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. సో చూశాడు, ఇంత డిసిప్లిన్డ్గా ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన శబ్దాలు లేవు, ఏ విధమైన సౌండ్లు లేవు, చక్కగా దేవుని వాక్యం వింటున్నారని ఆ వెనకాల వాక్యం వినడం ప్రారంభించాడు. సూటిగా దేవుని ఆత్మ మాట్లాడుతున్నారు. పౌలు భక్తుడు అంటాడు రోమా సంఘానికి రాస్తూ, దెర్ ఈస్ ఇమ్మెన్స్ పవర్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు సువార్తలో అపరిమితమైన ఏముంది? శక్తి ఉంది. అలౌ చేస్తే చాలు, ఇన్వైట్ చేస్తే చాలు, దేవుని సువార్తను మన జీవితంలో బాగు చేసే ఒక అద్భుతమైన అవకాశం దేవుని వాక్యం మనకు కల్పిస్తుంది కదా. విన్నాడు దేవుని వాక్యం, తనకు తెలియకుండా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. భార్యను ఎప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు. కనుమలో అందరిని కొట్టడం, రోజు రక్తం చూడకపోతే నిద్రపట్టేది కాదట, పైశాచికమైన ఆనందం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఏడవడం మొదలుపెట్టాడు, కన్నీళ్ళు గారుస్తున్నాడు. చివరిలో ఆల్టర్గా ఇచ్చాను, మీరు ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించాలనుకుంటే ముందుకు వస్తే అందరూ ఏమనుకుంటారన్న అక్కడే నిలబడి చేయెత్తాడట. ఎందుకంటే ముందుకు వస్తే అప్పుడు దాకా అందులో సగం మంది అతను గుర్తుపడతారు, కొట్టినోళ్ళే అందరూ, అతను ఇబ్బంది పెట్టేవాళ్ళ వాళ్ళందరూ కూడా. చివరిలో నిలబడి చేయెత్తాడు. ఆ రోజు తన జీవితాన్ని యేసేకి అప్పగించాడు. దేవుని మహిమార్థం చెబుతున్నాడు. ఈ రోజున ఎక్కడికి వెళ్తే అక్కడ యేసే సాక్ష్యం చెబుతున్నాడు మీటింగ్స్లో. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. దట్స్ అ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు నీ బ్రతుకు ఎంత దుర్భరమైన, ఎంత దౌర్భాగ్యమైన, ఎలాంటి బంధుకులనే ఉన్నా, యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ వెన్ యూ కమ్ టు గాడ్. సౌలానికి వచ్చే మొట్టమొదటి సూచన ఇదే. నీ సమస్య ఏదైతే ఉందో, వాట్ ఎవర్ యు ఆర్ బ్యాటిలింగ్ విత్, దేనితో అయితే నువ్వు పోరాడుతున్నావో, నీ మైండ్ అంతా దేంతో ఆక్యుపై అయిపోయిందో, నీకు సమాధానం దొరుకుద్ది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఇదే మందిరంలో ఒక రోజున ఒక ఆమె ఆ మెయిన్ డోర్ దగ్గర కూర్చుంది. తన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. పరిష్కారం కోసం వివేకానంద పుస్తకాలు చదివిందంటే, చాలా పుస్తకాలు. స్వామి వివేకానంద పుస్తకాలు ఎప్పటికీ చాలామంది చదువుతూ ఉంటారు. పరమహంస పుస్తకాలు చదివింది. ఇంకా వీళ్ళ పుస్తకాలన్నీ కూడా తనకున్న ఆ మనసులో ఉన్న సంఘర్షణకు, సమస్యల కోసం, పరిష్కారం కోసం ఎన్నో పుస్తకాలు చదివింది. చాలా చోట్ల తిరిగిందట. ఎవరో చెప్పారట, ఇలా జాన్ వెస్లీ గారు చర్చ్ ఉంది, ఒకసారి వెళ్ళి దేవుని వాక్యం వినండి, మీ జీవితంలో మనసుకు ప్రశాంతత వస్తుంది, ముందు దేవుడు అన్ని విషయాల్లో మేలు చేస్తాడంటే వచ్చి కూర్చుంది. భర్తకు తెలియదు ఆమె వచ్చినాడు దేవుని మందిరానికి. ఒక 5-6 ప్రశ్నలు ఆమె మనసులో ఉన్నాయి. దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు అయిపోయిన తర్వాత సాక్ష్యం చెబుతా ఉంది ఆమె. ఏ సమస్యలతో అయితే, ఏ ప్రశ్నలతో అయితే ఇక్కడికి వచ్చానో ఎగ్జాక్ట్గా అవే ప్రశ్నలు. అంటే ఎవరో కాగితం మీద రాసి, ఇదిగో నా ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 2, ప్రాబ్లం నెంబర్ 3 అని చెప్పి ఎవరో కాగితం మీద రాసిస్తే అడ్రస్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాంటి మెసేజ్ దేవుడు నాతో మాట్లాడాడండి.
దేవుడు ఉన్నాడు ఇక్కడ. జీవం గల దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. హీ ఈజ్ అడ్రస్సింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్. ఎస్ మై ఫ్రెండ్, ఈరోజు నువ్వు ఏ కన్సర్న్తో కూర్చున్నావు ఇక్కడ? ఏ సమస్య ఉంది? ఏం తప్పిపోయిన నీ జీవితంలో? తప్పిపోయిన గార్ధముల కోసం వెతుకుతూ టెన్షన్ పడుతున్న సౌలును ఆ ఇద్దరు వ్యక్తులు కనుగొని అంటున్నారట, నీకు గార్ధములు దొరికాయని చెబుతారు. ఏం తప్పిపోయిన నీ జీవితంలో? ఏం కోల్పోయావు నీ జీవితంలో? ఒక మంచి స్నేహాన్ని కోల్పోయావా? ఒక మంచి బంధాన్ని కోల్పోయావా? ఒక ఆనందాన్ని కోల్పోయావా? సంతోషాన్ని కోల్పోయావా? పరిశుద్ధతను కోల్పోయావా? ప్రేమను కోల్పోయావా? ఏం కోల్పోయావు? అడుగు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నువ్వు ఒక్కడవే నా సమస్యకు పరిష్కారం ఇవ్వగలవు ప్రభువా. నా మనసులో మెదలుతున్న భయంకరమైన సంఘర్షణలో పరిష్కారం నీ సన్నిధిలో మాత్రమే ఉందని నమ్ముతున్నాను ప్రభు అని. ఇఫ్ యూ కెన్ లుక్ అన్ టు గాడ్, మై గాడ్ ఈజ్ ఏబుల్. నా దేవుడు సమర్థుడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం నా యేసయ్యకు ఉంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నీ సమస్యకు పరిష్కారం ఉంది. నువ్వు వేటి కోసం వెతుకుతున్నావో అవి దొరికేశాయి. డోంట్ వరీ అబౌట్ దెమ్. చింతపడుతున్నావు ఈరోజు? నీ భవిష్యత్తు కోసం చింతపడుతున్నావమ్మా? చాలామంది మాతో మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ చేసే ఒక ఫీర్ ఏంటి అంటే, దే హ్యావ్ ఎ ఫీర్ ఆఫ్ ఫ్యూచర్. వారి భవిష్యత్తును గురించి వారికి ఏముంది? భయం ఉంది. ఏమోనండి, రేపు ఏం జరుగుతుందో తెలియదండి. నా జాబ్ ఉంటుందో లేదో తెలియదండి. నా శాలరీ నాకు వస్తుందో లేదో తెలియదండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళందరిలో ఇదే ఈ రోజున భయం. పింక్ స్లిప్ ఎప్పుడు ఇస్తారో తెలియదండి మాకు. పింక్ స్లిప్ అంటే అర్థం ఏంటి? అదేదో కొత్త టోకెన్ అనుకోకండి. నువ్వు రేపు నుండి ఇంకా ఉద్యోగానికి రావక్కర్లేదని చెప్పడం అన్నాడు పొలైట్గా. పింక్ స్లిప్ ఇచ్చేస్తారు చేతికి, దట్స్ ఇట్. ఇంకా నెక్స్ట్ డే నుండి మనం ఆఫీస్కి వెళ్ళడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నప్పుడు దేవుని వాక్యం తరచుగా మనకు చెబుతూనే ఉంది, నీ సమస్యలను పరిష్కరించని దేవుడు, ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడు, ప్రతి విషయంలో నీకు మేలు చేసే దేవుడు ఆయన. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యాక్టివ్ టెన్స్లో అక్కడ రాయబడింది, కానీ వాస్తవానికి మనం మూల భాషలో ఆ అర్థాన్ని కనుక మనం తీసుకుంటే అక్కడ ఏముంటుంది తెలుసా? యథార్థంగా ప్రవర్తించు వారికట ఆయన ఏ మేలును చేయకుండా ఉండలేడు అని అర్థం ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. చేయకుండా ఏం చేయలేడట ఆయన? ఉండలేడు. మనం కూడా చూడండి, కొన్నిసార్లు కొన్ని పనులు చేయకుండా ఏం చేయలేం, మనం ఉండలేం. నేను టీ తాకుండా ఉండలేనని అంటారు కొంతమంది. రోజుకి 2 సార్లు ఏ కావాలి వాళ్ళకి? టీ కావాలి. కొంతమంది ఇంకేంటి, రోజు నాకు మటన్ లేకపోతే తినలేనని అంటారు కదా కొంతమంది. రోజు ఏం కావాలి వాళ్ళకి? నాన్ వెజిటేరియన్ కావాలి. వాళ్ళ అమ్మ రోజు తోటకూర ఫ్రైను పాలకూర పప్పు చేసిందంటే ఎంత గొడవ చేస్తాడో ఇంట్లో తెలియదు. ఇంకా అసలు తినకూడదు అన్నట్టుగా. కొంతమంది కాకరకాయ కూర అనేటప్పటికి ముఖం అంతా ఏమైపోద్ది, రోజంతా నీరసం అయిపోయి జీవితంలో ఏదో కోల్పోయినట్టు. నీకు మాట చెప్పమంటారా? నీ నోటికి రుచిగా ఉన్నవన్నీ కూడా నీ ఆరోగ్యానికి మంచివి కాదు. రుచిగా లేనివే కొన్నిసార్లు నీకు ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి. ట్రై చేయండి, పర్లేదు. 4 ఒకే రుచి అలవాటు చేయకండి. పలు రుచులు ఏం చేయాలా? అలవాటు చేయాలి. ఆరోగ్యం కావాలంటే ఇబ్బంది లేదు. నేను ఉండలేనండి. కొంతమంది అంటారు, నా వైఫ్ని చూడకపోతే ఉండలేనండి. అందరూ బట్టే నా వాలెట్లో కూడా ఎవరు ఫోటో పెట్టుకున్నారండి? ఆ ఫోటో ప్రతి అరగంటకు ఒకసారి చూస్తూ ఉంటాడు. మంచిది, అలాంటి ప్రేమ ఉండొద్దు నేను అంటలేదు. కానీ కొంతమంది వేరే ఉద్దేశాల్లో కూడా పెట్టుకుంటారు వాలెట్లో. ఎందుకోసం? ఒక ఆయన ఇలాగే వాలెట్లో వైఫ్ ఫోటో పెట్టుకుంటే వైఫ్ చూసిందట, అమ్మ నేనంటే ఎంత ఇష్టం మా భర్తకి, ఎంత ప్రేమ అని చెప్పి దగ్గర రాగానే అడిగింది, ఏమంటే ఎంత ప్రేమ అండి నేనంటే? అంటే ఏం లేదు, ఆఫీసులో మా బాస్ రోజు నన్ను తిడతా ఉంటాడు భయంకరంగా. అతను తిట్టేసిన తర్వాత నా క్యాబిన్కి వచ్చి ఒక్కసారి నీ ఫోటో చూసుకుని నీకంటే పెద్ద గొప్ప ఏం కాదు అనుకుంటాను. నీకంటే పెద్ద గొప్ప ఏం కాదని అనుకుని రిలాక్స్ అయిపోతాను. నీ సమస్య ముందు ఏ సమస్య నాకు పెద్దది కాదు, అందుకని పెట్టుకున్నానట. కొంతమంది ఆ ఉద్దేశాలతో కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని చూడకపోతే ఉండలేనండి, నా పిల్లల్ని చూడకపోతే ఉండలేనండి, నేను నా స్నేహితులతో మాట్లాడకపోతే ఉండలేనండి, మా పక్కింటి వాళ్ళతో మాట్లాడకపోతే అస్సలు ఉండలేరండి. కొంతమంది ఉంటారండి, ముసలమ్మ ముచ్చట్లు లేకపోతే అసలు ఆ రాత్రి నిద్ర పట్టదైతే ఏదో కోల్పోయినట్టు ఆ రోజు. ప్రక్కోళ్ళ గురించి మాట్లాడాలి అంతే, లేకపోతే ఎదుటింటోళ్ళ గురించి ఏదో మాట్లాడాలా, ఏదో ఇన్ఫర్మేషన్ కావాలా. ఇదివరకు టెలిగ్రామ్ అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్ళేదంట. టెలిగ్రామ్ కంటే ఒక ఆయన టెలి ఉమెన్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఆయన. టెలి ఉమెన్ అంటే అర్థం ఏంటి? ఒక స్త్రీకి గనక ఇది ఎవరికీ చెప్పొద్దని ఒక విషయం చెప్పి వాళ్ళ చెవిలో చెప్తే చాలట,
ఎవరికి చెప్పకే అని ఇద్దరికి, వాళ్ళిద్దరు నలుగురికి ఎవరికి చెప్పకండి అని వాళ్ళు, వాళ్ళ నలుగురు ఎందుకు ఇది చాలా సీక్రెట్ ఎవరికి చెప్పకండి అని వాళ్ళు మొత్తం ఎవరికి చెప్పొద్దన్న మాట మొత్తం రాజమండ్రిలో న్యూస్ పేపర్లో వచ్చేది సాయంకాలానికి. నేను ఉండలేనండి, నేను చేయలేనండి. దేవుడు కూడా ఉండలేడట. ఏ సందర్భంలో తెలుసా? యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే, యథార్థంగా నువ్వు ఆయన ఆరాధిస్తే, యథార్థంగా నువ్వు దేవుని సేవిస్తే, మనుషుల కోసం కాదు నువ్వు చేసే భక్తి, ప్రజలు మెచ్చుకోవాలని కాదు నువ్వు చేసే భక్తి, ప్రభువు నేను మెచ్చుకోవాలని నీ హృదయాన్ని ప్రభువు ముందు కృమ్మరించి, లార్డ్ ఐ నీడ్ యూ, ఐ వర్షిప్ యూ, ఐ ప్రైజ్ యూ లార్డ్, ఐ ఎక్స్టాల్ యువర్ నేమ్, నీ నామం గొప్పది, నీ నామం ఉన్నతమైంది అని ఎవరైతే ప్రభువుని మనస్ఫూర్తిగా స్తుతిస్తారో బైబిల్ సెలవిస్తూ ఉంది, అలాంటి వారి పక్షంగా దేవుడు మేలు చేయకుండా ఏం చేయలేడట, ఉండాలి. నువ్వు వేటి కోసం అయితే వెతుకుతున్నావో సౌలా, అవి దొరికేశాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సో ద ఫస్ట్ కన్ఫర్మేషన్, యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సౌలా. రెండో మాట దగ్గరికి వద్ద చూడండి, ఆ మాట మనం ఆలోచించేద్దాం. 3వ వచనంలో ఆ మాట ఉంది కదా, తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానంకు రాగానే. ఏ మైదానం అన్నాడు చెప్పండి? తాబోరు మైదానం. అక్కడ బేతేలునకును దేవుని యొద్దకు పో 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. సో 2వ వచనంలో ఏమో 2 మనుషులు, 3వ వచనం దగ్గరికి వచ్చి ఎంతమంది మనుషులు? 3 మనుషులు. ఒకడు నీకు కనబడతారు. ఒకడేమో 3 మేక పిల్లలను తీసుకెళ్తున్నాడు, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్ష తిత్తిని తీసుకుని వస్తూ ఉంటారు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. నువ్వు వాటిని ఏం చేయాలా? తీసుకోవాలి. రెండో విషయం దగ్గర జాగ్రత్తగా గమనించండి, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా దేవుడు మన సమస్యలు పరిష్కరిస్తాడు, హీ సాల్వ్స్ అవర్ ప్రాబ్లమ్స్. రెండవది, హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. నువ్వు తాబోరు దగ్గరికి రాగానే, తాబోరు మైదానం అన్నాడు, మౌంట్ టాబోర్. మీలో ఎవరైనా అక్కడ ఒక విశిష్టమైన సంఘటన జరిగింది తెలుసా మీకు? తాబోరు కొండ మీద. ఎస్, వండర్ఫుల్. దాన్ని మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అని కూడా అంటారు. తాబోరు కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందారు. ఇప్పుడు తాబోరు మైదానం అంటే బహుశా దాని క్రింద ఉన్న మైదానం, ఆ కొండ క్రింద ఉన్న ఆ ప్లెయిన్ ల్యాండ్ని తాబోరు మైదానం అంటారు. నువ్వు అక్కడికి వెళ్ళగానే 3 మనుషులు వస్తారు. వాళ్ళ చేతిలో, ఒక ఆయన చేతిలో 3 మేకపిల్లలు ఉంటాయి. ఒకడు 3 మేకపిల్లలు ఎలా మోస్తున్నాడో మనకు తెలియదు, కానీ 3 మేకపిల్లలు ఉన్నాయి. ఒక ఆయన చేతిలో 3 రొట్టెలు ఉంటాయి. మరొక ఆయన చేతిలో ద్రాక్షారసపు తిత్తి ఉంటుంది. యూజువల్గా ఇజ్రాయెల్ దేశంలో ఆ కాలంలో కామన్ మీల్ అన్నమాట. రోజు తినే ఆహారం ఏంటంటే ద్రాక్షారసం, అంటే పులియని ద్రాక్షారసం త్రాగడం, ఆ తర్వాత రొట్టెలు తినడం. దానికి మాంసం కావచ్చు, చేపలు కావచ్చు, ఈ ఆహారం తింటారు కదా, ఏ కామన్ మీల్. వారు వస్తారు, వాళ్ళు నీకు ఎన్ని రొట్టెలు ఇస్తారు? 2 ఇస్తారు. నువ్వు వాటిని ఏం చేయాలా? తీసుకోవాలి. నా ప్రశ్న ఏంటంటే, 2 ఎందుకు ఇవ్వాలి? మొత్తం ఇచ్చేయచ్చు కదా. 3 మేకపిల్లలు ఉన్నాయి, ద్రాక్ష తిత్తి ఉంది, ఆ తర్వాత 3 రొట్టెలు ఉన్నాయంట ఆయన దగ్గర. మొత్తం ఇవ్వచ్చు కదా. 2 ఎందుకు ఇచ్చారు? జాగ్రత్తగా గమనించండి. నా దేవుడు సుసంపన్నుడైనప్పటికీ కూడా నీకు కావాల్సింది ఇస్తాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి వేసిన వైపరచండి. ఎస్, ఆయన అన్నీ ఇవ్వగలడు, నీకు అన్నీ ఇవ్వగలడు. కానీ అన్నీ ఇవ్వడానికి కొన్ని సందర్భాల్లో నీకు ఏది కావాలో అది ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సౌలుకి ఆ క్షణంలో కావాల్సిన 2 రొట్టెలు, టేక్ టైం. ఆ 2 లాక్కుని ఆ మేకపిల్లలు ఎందుకు ఇవ్వని పోరాడద్దు నువ్వు. ఆ 2 లాక్కుని నాకెందుకు ఆ ద్రాక్షరసం ఎవరు, మీరే త్రాగేస్తారా, మాకెవరా అని పోరాడద్దు నువ్వు. వాట్ ఎవర్ ద లార్డ్ గివ్స్, యాక్సెప్ట్ ఇట్, టేక్ ఇట్. దేవుడు నీకు ఇచ్చిన వాటిని తీసుకో. లేని వాటి కొరకు కృంగిపోవద్దు. దేవుడు సర్వము ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కానీ నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు ఇస్తాడు. గాడ్ వర్క్స్ ఇన్ దట్ వే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కొంతమందిలో ఈ అనుమానాలు రావచ్చు, ఏమంటే దేవుడు అంత గొప్పోడు కదండి, నాకు ఒక ఐఏఎస్ జాబ్ ఇచ్చేయచ్చు కదండి. ఆయన అంత గొప్పోడైనప్పుడు నేను రేపొద్దున్నే మా మేడ మీదకి వెళ్ళగానే 3 బస్తాల్లో 500 రూపాయల కట్టలో పెట్టేస్తే ఎంత బాగుంటుంది. ఈ కష్టాలు ఎందుకండి వెస్లీ గారు? దేవుడు ఇవ్వడాలా. డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈజీ మనీ కానీ కష్టపడకుండా నీకు వచ్చేవి కానీ దేవుడు ఎప్పుడు ఇవ్వడు. ఎందుకంటే అలా ఇస్తే దేవుడు నేను సోమరిపోతం చేస్తున్నాడని అర్థం. యూ షుడ్ంట్ బి లేజీ, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. పని చేయాలి నువ్వు. ఏదేను తోటలో అన్నీ ఇచ్చాడా లేదా?
ఆదామవ్వలకి ఇచ్చేయమన్నాడు, మీరేం చేయాలా? సేద్యపరచండి, దీన్ని పని చేయాలి. మీరు నీళ్ళు ఉన్నాయని చెప్పి త్రాగేసి పడుకుంటానంటే కుదరదు. చెట్ల ఫలములు ఉన్నాయని చెప్పి తినేసి విహరిస్తానంటే అవదు. ఆదామా, హవ్వ వినండి, ఈ తోటనంతా సేద్యపరిచే బాధ్యత మీదే. దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. నీకేది కావాలో అది ఇచ్చే దేవుడు ఆయన. పౌలు భక్తుడు అందుకని అన్నాడు, దేవుడు మహిమైశ్వర్యం కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఆయన మహిమైశ్వర్యంలో మీ అవసరాలు తీర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అవసరాలు అన్నాడా, గొంతమ్మ కోరికలు అన్నాడా? అవసరాలు. నీకు ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. 2001లో నేను సేవకు వచ్చినప్పుడు స్ప్లెండర్ బైక్ ఉంది నాకు. స్ప్లెండర్ బైక్, అది కూడా సేవలోకి వచ్చిన తర్వాతే కొన్నాం. అంతకుముందు మా నాన్నగారికి బజాజ్ చేతక్ ఉండేది, వైట్ కలర్ బజాజ్ చేతక్. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ బండి మీదే తీసుకెళ్ళాం. అప్పుడు అంబులెన్సులు కూడా లేవు కదా ఎక్కువగా, ఫ్రీ అంబులెన్సులు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 108 ఫ్రీ అంబులెన్సులు అప్పుడు వచ్చినాయి. అంతకుముందు అంబులెన్స్ కావాలని డబ్బులు కట్టాలి. మా తండ్రి గారిని బజాజ్ చేతక్ మీదే తీసుకెళ్ళాం. 2001లో నేను సేవలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాలు తిరుగుతున్నా, ఒకటే బండి అయిపోయింది. మా నాన్నగారు వెళ్ళాలని నేను వెళ్ళాలని ఒకటే ఉన్నది కాబట్టి స్ప్లెండర్ బైక్ కొన్నాం. ఆ బైక్ మీద రోజుకు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడిని. నా ప్రక్క నుండి దూసుకెళ్ళిపోతున్న కార్లు చాలా ఉండేవి, కానీ ఎప్పుడు నేను చింతపడలేదు, ప్రభువా నాకు కూడా అలాంటి కారు ఇచ్చుంటే ఎంత బాగున్నాయని ఎప్పుడు అనలేదు. నాకున్న బైక్ చాలు దేవుని సేవలో వాడబడ్డానికి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను విశ్వసించేది ఒక్కటే, నాకు ఏది అవసరమో నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. నాకు అవసరం లేనిది ఏది కూడా దేవుడు నాకు ఇవ్వడు. ఇదే నమ్మకం నీలో ఉందా? దేవుడు నీకు ఇచ్చిన వాటితో సంతృప్తి ఉందా? దేవుని సేవిస్తున్నావా? దేవుని ఆరాధన చేస్తున్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? 3 రొట్లు ఉన్నాయి కదా ఆయన దగ్గర, నాకు 2 ఇచ్చారు ఎందుకని నువ్వు అడగద్దు సౌలా. వాట్ ఎవర్ దే గేవ్, టేక్ దెమ్. ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు సంబడి ఎల్స్ రైట్ నౌ. దేవుడు కొంతమంది మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతి తీవ్రమైన కోరికలు పెట్టేసుకుని దురాశలకు పోయి ఉన్నాయి కూడా పోగొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. చాలా జాగ్రత్త సుమా. మీరు ₹1,00,000 కనుక మా దగ్గర పెట్టుబడి పెడితే వచ్చే నెలకి 5 లక్షలు ఇస్తామనగానే మారు ఆలోచన లేకుండానే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ నో దెమ్. ఎక్కడో మేము ఇన్వెస్ట్ చేసి ఈరోజు మీరు 5 లక్షలు ఇచ్చారంటే వచ్చే నెలకే 20 లక్షలు ఇచ్చేస్తాం అనగానే అక్కడ ఇక్కడ అప్పులు చేసేసి అకౌంట్లో వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బ్యాంకులో డబ్బులు వేస్తే 5 సంవత్సరాలకి డబుల్ అవుతున్నాయి. పోనీ ఒక 3 సంవత్సరాలకి రెట్టింపు అవుతున్నాయంటే పోనీ నమ్మశక్యం కావచ్చేమో. లేదా ఒక రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఎక్కడైనా బాగా చాలా ప్రాచుర్యం ఉన్న ప్రాంతాల ప్రైమ్ లొకేషన్స్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే పోనీ ఒక సంవత్సరానికి డబుల్ అవుతుందంటే నమ్మచ్చు, కానీ వచ్చే నెలకే డబుల్ అయిపోతుందంటే దానిలో ఎలా నమ్ముతున్నావు? నువ్వు ఉన్నాయి పోగొట్టేసుకుంటున్నావే. దురాశలకు పోయి ఎంతమంది నష్టపోవట్లేదు ఈ రోజుల్లో. ఫోన్లో మెసేజ్లు ఈ రోజున వస్తున్నాయి, జాగ్రత్త సుమా. మీకు 10 లక్షల లాటరీ తగిలింది, మీకు ఈ లాటరీ కావాలంటే అర్జెంటుగా మీ డీటెయిల్స్ పంపించండి. పంపించేగానే మీ 10 లక్షలు మీ అకౌంట్లో వేయాలంటే 30,000 కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, కట్టండి అనగానే 10 లక్షలు వస్తున్నాయి కదా, 30,000 ఏముంది అని చెప్పి ఆ 30,000 కట్టడం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏదో పరిస్థితిలో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ డబ్బులు కట్టించడం. అలా ఈ 10 లక్షలు ఎరేసి 5-6 లక్షలు లాగితేనే కానీ వదిలిపెట్టట్లేదు. జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు నీ సంపాదన విషయంలో. నువ్వు కష్టపడి సంపాదిస్తున్న కష్టార్జితం జాగ్రత్త సుమా. దేవునికి ఇవ్వాలంటే మాత్రం 100 సార్లు ఆలోచన చేస్తావు నువ్వు కదా. ఇలాంటి దగ్గర మాత్రం ఆలోచన ఒకసారి చేసినా బాగుపడేదాన్ని ఇప్పటిదాకా. నువ్వు ప్రభువుకి ఇవ్వాలంటే మాత్రం ఇవ్వాలా, నేను ఇవ్వాలా, నేను ఇవ్వకపోతే అవ్వదా? క్రైస్తవుడి సెంటర్లో ఎంతమంది లేరు అక్కడ చూడు, ఎంతమంది వచ్చేస్తున్నారు. నేను ఒక్కదాన్నే మౌనంగా ఉంటే ఏమైంది? 100 ఆలోచన చేస్తావు దేవునికి ఇవ్వాలంటే. కానీ లోక సంబంధ విషయాల కోసం ఆలోచన చేస్తున్నావా? జాగ్రత్త సుమా. వాట్ ఎవర్ ద లార్డ్ గేవ్స్, దేవుడు నీకు ఏది ఇచ్చాడో వాటితో సంతృప్తి కలిగి ఉండు. ఉన్నతమైన లక్ష్యాలు వద్దని నేను అంటలేదు, పైకి ఎకబాకాలన్న ఆలోచన వద్దని నేను అంటలేదు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగానే ఉండిపోవాలని నేను అంటలేదు. కానీ దయచేసి జాగ్రత్త గమనించండి, ఆ ముసుగులో ఉన్న వాటిని కూడా కోల్పోవద్దు. కువైట్లో ఒకసారి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒక యవనస్తుడు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాడు. బాబు ఎందుకే ఏడుస్తున్నావు, చెప్పు, సంగతి ఏంటి చెప్పాను. అన్న కువైట్ రావడానికి 7 లక్షలు అప్పు చేశానన్న. నేను 7 లక్షలు అప్పు చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాను. నెలకి 30-40 వేలు సంపాదించడం కష్టంగా ఉంది. అందులో చాలా మట్టుకు మరలా నేను ఉండడానికి
అకామిడేషన్ కావచ్చు, నా ఫుడ్ కావచ్చు, కొంత అయిపోతే కొంత మాత్రం ఇంటికి పంపిస్తున్నాను. బాగానే ఉంది పరిస్థితి అంతా. అలా ఉంటున్న ప్రక్రియలో యవన కాలంలో ఉన్నాడు, ఒక అక్రమమైన సంబంధంలో ఇరుక్కుపోయాడు. ఆ ఇరుక్కుపోవడం ఇంక ఇంటికి డబ్బులు పంపించట్లేదు. ఆ డబ్బులన్నీ అట్టే ఖర్చు అయిపోతున్నాయి. అక్రమ సంబంధాలు మెయింటైన్ చేయాలంటే చిన్న విషయమా? డబ్బులు అన్నట్టు ఖర్చు అయిపోతున్నాయి. ఇంటి దగ్గర తల్లి తండ్రి నెల వచ్చేసరికి కనిపెడుతున్నారు, ఇక్కడ వడ్డీలు కట్టాలి. 1 నెల లేదు, 2 నెలలు లేదు. నాయనా ఇబ్బంది పడుతున్నారా, పిల్లలు ఇంటికి వచ్చేసారా, మమ్మీ కంగారు పడకండి నేను పంపిస్తానుగా అన్నాడు. 2-3 నెలలు, 3 నెలల తర్వాత సిమ్ము మార్చేసాడు. తల్లిదండ్రులు ఇక్కడ విలువలాడిపోతున్నారు. చేసిన అప్పంతా ఎవరు కట్టాలి? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అదే. తల్లి తండ్రి ఎండల్లో కష్టపడుతున్నారు, ఉన్న అప్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటే వాడు అక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకుని భయంకరంగా జీవించడం ప్రారంభించాడు. అంటే అందరూ అలా ఉంటారు నేను అంటలా. దయచేసి ఎవరైనా ఆ గల్ఫ్ దేశాల నుంచి వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా అందరూ అలా ఉంటారంటలా. కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి, కాదనలేని సత్యాలు ఇవన్నీ కూడా. ఆఖరికి పరిస్థితి ఏమైందంటే ఇటు అప్పు తీర్చట్లేదు, తల్లిదండ్రులే కష్టపడుతున్నాడు, అటు అక్రమ బంధాలు పెట్టుకుని ఆఖరికి ఏమి సాధించాడంటే ఒకరోజు నేను మెడికల్ టెస్ట్కి వెళ్తే అక్కడ నీకు ఎయిడ్స్ ఉందయా అని చెప్పారట, HIV. అప్పటి నుంచి భయం పట్టుకుంది, ఎప్పుడు చచ్చిపోతానని తెలియదా, ఏదో సాధిద్దామని వచ్చానన్న ఇక్కడికి, అప్పులు ఉన్నాయి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఒక ఇల్లు కట్టాలా, చాలా ఉన్నతమైన స్థితికి రావాలని ఎంతో కష్టపడి ప్రార్థన చేసి ఆఖరికి దేవుడు ద్వారాలు తెసి ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా అయిపోయిందంటే ఉన్న ఆరోగ్యం పోయింది, డబ్బులు పోయాయి, తల్లిదండ్రుల్ని కష్టపడుతున్నాడు, అప్పు తీర్చలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి వ్యాధితో ఉన్నవాడిని అక్కడ పనిచేయనివారు ఫ్లైట్ ఎక్కించి పంపించేశారు. ఏమైపోయింది? ఏదో సాధిద్దామని వెళ్ళాడు, ఆఖరికి ఏమీ సాధించలేకపోయాడు, HIV సాధించాడు. ఏంటి నీ పరిస్థితి ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? దేవుడు నీకు ఇచ్చిన వాటితో సంతృప్తి ఉందా? 2 రొట్టెలు నీకు ఇస్తారు, సౌలా తీసుకో, దట్ ఈజ్ మై ప్రొవిజన్ ఫర్ యూ. నేను నీకోసం ఇస్తున్న నా ప్రొవిజన్ అదే, నేను నీకు ఇస్తున్న పోషణ అదే. నేను నీ పోషకుని కాబట్టి ఐ నో వాట్ టు గివ్ యూ. నీకేం ఇవ్వాలో నాకు తెలుసు, తీసుకో. గాడ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రొవిజన్ మై ఫ్రెండ్. ఎప్పుడు కూడా చింతపడొద్దు, అధైర్యపడొద్దు, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోదు. ఎప్పుడు కూడా వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది, నాకు ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళ పాదాల మీద వీళ్ళ పాదాల మీద పడి నీ భక్తి జీవితాన్ని రాజీ పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా పడితే యేసయ్య పాదాల మీద పడో, అక్కడే నీ సమస్యలు పరిష్కారం ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. కారిస్తే యేసయ్య సన్నిధిలోనే కార్చు నీ కన్నీళ్ళలో. ఆయన నేను విడుదల చేసేవాడు. నీకు ఏ సమయంలో ఏది కావాలో సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ఉన్నతమైన దేవుడు ఆయన. ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర కూర్చో, ప్రతి ఉదయ సాయంకాలములలో నీకు కాకోలములు ఏం తీసుకొస్తాయి? ప్రభా మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇవ్వా? మన స్నాక్స్ 11 గంటలకు మళ్ళీ నువ్వు మార్నింగ్ ఈవినింగ్ ఇస్తే మధ్యాహ్నం అంతా ఎవరు? డోంట్ క్వశ్చన్ గాడ్. నీకు ఏది కావాలో దేవుని తెలుసు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను నీకు ఇచ్చే ఆహారం నీకు సరిపోద్ది ఏలియా, నువ్వు తీసుకో, వాటిని కలిగి ఉండు. గాడ్స్ ప్రొవిజన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే వెన్ గాడ్ డిసైడ్స్, వెన్ యు నో హౌ టు ఒబే టు హిస్ వర్డ్, ఆయన మాటకు నువ్వు లోబడే మనసు నేర్చుకోవాలని దేవుడు చూస్తాడు. ఒక్కసారి ప్రభువుకు నీ జీవితాన్ని కనెక్ట్ చేసానికి లోబడ్డం నేర్చుకుంటే ఒకానొక రోజున అదే ఏలియా రోజుకు 2 ఆహారాలు ఉంటేనే కానీ సర్వైవ్ కాలేను అనుకున్న ఏలియాని ఒక్క మీల్తో 40 రోజులు నడిపించాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి, దట్స్ ద కెపాసిటీ ఆఫ్ మై గాడ్. But in order to know that capacity, you have to rely on God. ఆ గొప్ప అవకాశం నువ్వు అందిపుచ్చుకోవాలంటే ఇక్కడ నువ్వు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. నీ కుటుంబాన్ని బట్టి నీ సంతృప్తి ఉందా? నీ భర్తను బట్టి సంతృప్తి ఉందమ్మా? నీ భార్యను బట్టి సంతృప్తి కలిగి ఉన్నావా తమ్ముడు? నీ పిల్లలను బట్టి సంతృప్తి ఉందా? నీ ఉద్యోగాన్ని బట్టి సంతృప్తి ఉందా? లెర్న్ టు బి కంటెంట్ ఫస్ట్. అందరూ బట్టి సౌలా వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి, మేకపిల్లలు ఉన్నాయి, ద్రాక్షారసపు తిత్తులు ఉన్నాయి, 3 రొట్టెలు ఉన్నాయి, కానీ నీకు ఏది కావాలో అదే ఇస్తారు. హల్లెలూయా. లెర్న్ దట్. నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే రేపొద్దు నువ్వు రాజు అయిన తర్వాత, నువ్వు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు నీలో కనుక దురాశలు కనుక పెరిగింది అంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఎక్కడి నుంచో నేర్చుకో, నీకున్న వాటిని బట్టి సంతృప్తి కలిగి ఉండం. డోంట్ కంప్లైన్.
ఎక్కువ కంప్లైంట్ చేసే ఆ మోడ్లో ఉండకండి. మన ఫోన్లో కొన్ని మోడ్లు ఉంటాయి. ఏంటి ఆ మోడ్లు? సైలెంట్ మోడు, ఇంకోటి చెప్పాను కదా సైలెంట్ మోడ్ అని, మళ్ళీ సైలెంట్ మోడ్ అంటున్నారు. ఎయిర్ప్లేన్ మోడ్, ప్లేన్ ఎక్కగానే ఏం చేయాలి? ఆ మోడ్ ఆన్ చేసేయాలి. ఆ తర్వాత డోంట్ డిస్టర్బ్ మోడ్ ఒకటి అందులో పెట్టామంటే ఇంక ఎవరైనా కాల్ చేసినా ఇంకా పత్తా ఉండదు ఆ కాల్స్కి. రకరకాల మోడ్స్ అన్నీ ఉంటాయి. మా ధన్య నా ఫోన్ అన్నీ తీసుకుని రకరకాల అప్డేట్లు అన్నీ పెట్టేస్తూ ఉంటుంది. తర్వాత చూసిన తర్వాత ఏంటి నేను ఆన్ చేయలేదు కదంటే నా కూతురు చేసిన పని అన్నమాట. అవన్నీ కంప్లైంట్ మోడ్లోకి ఎప్పుడు వెళ్ళకండి. ఆ మోడ్ నీకు మంచిది కాదు. అది ఎప్పుడు కూడా థ్యాంక్స్ గివింగ్ మోడ్లో ఉండండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రభువును స్తుతించండి, ఆరాధించండి, మహింపరచండి. సౌల, నీకు ఏది కావాలో నాకు తెలుసు, నీకు ఆ అనుదినం కావాల్సిన ఆహారం నేను ఇస్తాను. అందును బట్టి యేసయ్య పరలోక ప్రార్థనలో నేర్పించిన ప్రార్థన ఏంటో తెలుసా? నేడు మా అనుదిన ఆహారం మాకు వచ్చే వారానికి ఇచ్చే ప్రభువా, వచ్చే నెలకంతా ఇచ్చానాయన, 5 సంవత్సరాలకి ఇచ్చే ప్రభువా అని ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఏ రోజు కావాల్సిన ఆ రోజు ఆహారం మాకు దయచే ప్రభువా. దట్స్ అ డిపెండెన్సీ ఆన్ గాడ్. దేవుని మీద అలా ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ప్రతిరోజు మనం దేవుని మీద ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి అనుభవంలోకి మనం వద్దాం. వాట్ ఎవర్ యు నీడ్, డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు. నీకు ఏది అవసరమో దేవుడు నీకు అది ఇస్తాడు. హల్లెలూయా. సౌల, మొట్టమొదటిగా నీ సమస్య పరిష్కారం దొరుకుద్ది. రెండవది నీకు కావాల్సిన ప్రొవిజన్ కూడా నేను ఇస్తాను. దర్శనం ఉంటే దర్శనానికి తగ్గ ప్రొవిజన్ కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఈ మందిరం కట్టబడినప్పుడు 2015వ సంవత్సరంలో ఈ స్థలాన్ని కొంటూ ఉన్నప్పుడు యూజువల్గా ముందు మనకు అమ్మకానికి వచ్చింది 2000 గజాలు, 2000 స్క్వేర్ యార్డ్స్. బాగానే ఉంది, స్థలం దగ్గరలోనే ఉంది. మనం ఆల్రెడీ ఎక్కడైతే మనం మందిరం ఎస్టాబ్లిష్ చేసాం అక్కడ దగ్గరలోనే ఉంది. కానీ 2000 గజాలు ఏమి సరిపోద్ది? అప్పటికే చాలామంది వస్తున్నారు. పార్కింగ్ ఎక్కడ చేయాలి? మందిరం ఎక్కడ కట్టాలి? ఏంటి పరిస్థితి? దావా కుదరదు నాయన, 2000 గజాలు అంటే అవ్వదు ఆయన అంటే దేవుడు అన్నాడు, ముందు తీసుకోదాన్ని, టేక్ ఇట్ ఫస్ట్ అండ్ ఐ విల్ లార్జ్ యువర్ టెరిటరీ. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు చెప్పావు, మేము చేయాల్సిందే. 2000 గజాలు తీసుకున్నాం. ఫస్ట్ ఒక హాఫ్ మందిరం వేసి మరొక హాఫ్ పార్కింగ్ వాడదామని ఆలోచన. మళ్ళీ పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేద్దాంలో, పోనీ రోడ్డు మీద ఎక్కడో చోటు పెట్టేసుకుందాం. ఈ ఉన్న దానిలో హాఫ్ అంటే ఇంకెంతమంది పడతారు, మళ్ళీ 4-5 సర్వీసులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఈ స్థలం ఓనర్, ఇప్పుడు ఎక్కడైతే మనం ఆరాధన చేస్తున్నాం ఈ స్థలం ఓనర్ వచ్చి, వెస్లీ గారు మీకు కావాలంటే నా స్థలం ఇస్తానండి, మీకు కలుస్తుంది కాబట్టి తీసుకోండి అన్నాడు. మందిరం కడదాం అనుకుంటున్నామండి, ఇప్పుడు ఏదో కొద్దో డబ్బు ఆ మందిరం గడ్డను ఉపయోగించాలి, మళ్ళీ ఇప్పుడు మీరు స్థలం అంటున్నారు, ఎంత చెప్తున్నారండి? ఇంత అయితే ఇస్తానండి, ఏమి బేరం లేదండి, ఒక 500 తగ్గించుకోండి అన్నాడు ఆయన. సర్లే అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇచ్చి నడిపింపు. పోనీ ఒక 4 రోజులు మందిరం ఆలస్యం అయితే ఎందుకని మళ్ళీ స్థలం కావాలని దొరకదని చెప్పి ఆ 2000 గజాలకి మళ్ళీ ఇంకొక 1000 గజాలు కలిపి 3000 గజాల స్థలం తీసుకున్నాను. దేవుడు అక్కడతో ప్రారంభించబడి ఈ పరిచర్య ఈరోజు ఒక విశాలమైన మందిరం, 10,000 మంది ఈజీగా కూర్చుని దేవుని ఆరాధించగలిగే మందిరం దేవుడు మనకి ఇచ్చాడంటే ఐ డిపెండ్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని యొక్క ప్రొవిజన్ మీద ఎప్పుడు ఆధారపడతాను. ఇప్పుడు పార్కింగ్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది మనకు కదా. ప్రభువా సంఘాన్ని దీవించినానంటే అందరూ కార్లు కొనేస్తున్నారు అందరూ. ఇప్పుడు అన్నీ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? బట్ ఐ నో గాడ్ విల్ ప్రొవైడ్ ఇట్. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. అందును బట్టి ఎప్పుడు చెబుతుంటాను, దేవుని దగ్గర ఎప్పుడు లిఫ్ట్ మార్గం లేదట. ఏ మార్గం ఉంది? మెట్ల మార్గం ఉంది. స్టెప్ బై స్టెప్ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సౌలా, అభిషేకం పొందావు గనక, సమూయేలు నీకు దగ్గరగా వచ్చాడు గనక, సమూయేలు ముందు మోకరిల్లి అభిషేకాన్ని నువ్వు అంగీకరించావు గనక నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. రెండవది, నీకు ప్రొవిజన్ ఇచ్చేవాడిని నేనే అంతకుముందు చెప్పాను కదా, మా నాన్న చాలా భాగ్యవంతుడు, మా నాన్న చాలా ఉన్నతమైన రొట్టెలు నాకెందుకు నువ్వు అనొద్దు. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ యూ టేక్ దెమ్, దట్స్ అ బ్లెస్సింగ్. అవి నీకు ఆశీర్వాదకరం, దీవెనకరం. మా ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు. ఆ సందర్భాల్లో వారికి ఏదోటి ఇస్తూ ఉంటే, అమ్మమ్మ వద్దండి దేవుని సేవకుల దగ్గర మేము తీసుకోకూడదని వద్దండి. నో, యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఈవెన్ ఇట్స్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. నువ్వు చాలా గొప్పవాడే కావచ్చు, చాలా ఉన్నతమైన వాడే కావచ్చు, నీ ఇంట్లో చాలా సమృద్ధి ఉండొచ్చు, చాలా నీ జీవితంలో ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలో దేవుని సేవకుల మీద ఏదైనా ఒకటి తీసుకున్నావంటే అది ఆశీర్వాదమే కదా. టేక్ దెమ్, డోంట్ రిజెక్ట్ దెమ్.
దేవుడు నీకు ఇచ్చే ఆపర్చునిటీస్ని ఎప్పుడూ కోల్పోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీస్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వాట్ ఎవర్ ద లార్డ్ గివ్స్ యూ, యూజ్ దెమ్ ఫర్ గాడ్. నేను సేవలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్న అంశం అదే. నా ముందు 5 ఉన్నామండి, 50 మంది ఉన్నామండి, లేదా 50,000 మంది ఉన్నామండి. నేను చెప్పాలనుకున్న మాట దేవుడు నాకు ప్రేరేపణిచ్చే ప్రతి మాట దేవుని ప్రజలతో మాట్లాడతాను. బొబ్బిల్లో ఒక రోజున మీటింగ్స్కి వెళ్ళాం. బొబ్బిలి తెలుసు కదా, విజయనగరం దాటిన తర్వాత బొబ్బిలి వెళ్ళాలి. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు. పార్వతీపురం నుంచి, సాలూరు నుంచి, బొబ్బిలి నుంచి, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, రాజాం నుంచి ప్రజలందరూ తమకు తాముగానే ట్రాక్టర్లు, ఆటోలు ఎన్ని పట్టుకుని వస్తూ ఉంటే ఆ స్థలం సరిపెట్టలేకపోతున్నాయి. ఆ బొబ్బిల్లో మేము తీసుకున్న స్థలం అంతా సరిపోక ఇంకా ఎక్కడెక్కడో ప్రజలు అలా దూరంగా నిలబడిపోయి కూర్చున్నారు. కొంతమంది నిలబడిపోయారు, కొంతమంది కూర్చున్నారు. కనుచూపు మేర ప్రజలే. 3 రోజులు అద్భుతమైన సభలు, మీటింగ్లు అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఒక చిన్న పల్లెటూరులో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మీరు నమ్మండి, నా ముందు 20 మంది కూడా లేరు. గత రాత్రే కొన్ని వేల మంది కనుచూపు మేర ప్రజలు, ఆ మరుసటి రోజు 20 మంది కూడా లేరు. బాబు జాన్ పీటర్ 20 మంది ఉన్నారు నాయన, కొంచెం నువ్వు చూసేసుకోరా అట్లా. నేను అఫ్కోర్స్ కొన్నిసార్లు మన సంఘంలో ఉన్న దేవుని సేవకులకు, పాస్టర్లకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాం, దట్స్ ఓకే. కానీ ఆ పర్టికులర్ టైంలో ఎస్, దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు షేర్ ద వర్డ్. 20 మంది ఉన్నా, 20,000 మంది ఉన్నా, 2 లక్షల మంది ఉన్నా, దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి అవసరమే. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద ఆపర్చునిటీస్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చే అవకాశం ఏదైనా కావచ్చు. అది ఒక పాట పాడే అవకాశం కావచ్చు, దేవుని సేవను సపోర్ట్ చేసే అవకాశం కావచ్చు, దేవుని యొక్క వాక్యం చెప్పే అవకాశం కావచ్చు, ఆయన కోసం ఒక చైర్ అలా ప్రక్కన పెట్టే అవకాశం కావచ్చు. కన్సిడర్ ఇట్ యాజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుని మందిరంలో, దేవుని సేవా పొలంలో, దేవుని వ్యవసాయంలో, దేవుని రాజ్య విస్తరణలో నువ్వు చేసేది చిన్నదా పెద్దదని దేవుడు ఎప్పుడు చూడడం లేదు. ఏ హృదయంతో చేస్తున్నావు దేవుడు చూస్తాడు. నీకు అప్పగించబడిన చిన్న చిన్న బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉంటే రేపొద్దున దేవుడు పెద్ద పెద్ద బాధ్యతలు నీకు ఏం చేస్తాడు, ఆయన అప్పగిస్తాడు. చిన్న విషయాల్లో నీకు నమ్మకం లేనప్పుడు పెద్ద విషయాలు నువ్వు ఎలా నమ్మకంగా ఉంటావు ఆలోచించాయి. నేను హిస్టరీ చాలా చదువుతూ ఉంటాను. బుకర్ వాషింగ్టన్ అని ఒక వ్యక్తి అమెరికాలో ఉండేవాడు. అతన్ని బుకర్ టీ వాషింగ్టన్ అంటారు. సివిల్ రైట్స్ కోసం చాలా అద్భుతంగా పోరాడాడు. ఒక అబ్రహాం లింకన్ కావచ్చు, ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కావచ్చు, ఒక బుకర్ టీ వాషింగ్టన్, ఇలాంటి వాళ్ళందరూ కూడా నల్లవారి పక్షంగా నిలబడి పోరాడారు. అప్పుడు డిస్క్రిమినేషన్ ఉండేది కదా, నల్లవారికి తెల్లవారికి మధ్య. ఆ సందర్భంలో బుకర్ టీ వాషింగ్టన్ ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. కటిక దారిద్ర్యం, కటిక పేదరికం. ఎంత పేదరికం అంటే అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి వేస్తుంది, విపరీతమైన చలిగాలు ఉంటాయి. కనీసం తన దేహం మీద ఒక బట్ట కప్పుకోవడానికి కూడా అవకాశం లేనంత పేదరికంలో ఆ బిడ్డ ఉండేవాడు. నడి రోడ్డు మీద పడుకునేవంటే ఆ చలికి మునగ తీసుకుని ఆ రాత్రంతా ఏసీ బస్సులో ప్రయాణం చేసినప్పుడు దుప్పటి లేకపోతే మనం ఉండలేం కదా మనం. లేదా ఒకవేళ కొన్ని సందర్భాల్లో చలి పెరిగిందంటే 2-3 దుప్పట్లు కప్పుకుంటేనే కానీ మనం ఉండలేం. రాత్రంతా వణికించే చల్లో కట్టిక నేల మీద పడుకుని అలాగే ఉండిపోయాడు చిన్న పిల్లవాడు. చదువుకోవాలని విపరీతమైన ఆశ. అక్కడే చిన్న చిన్న పనులుంటే చేసుకుంటూ ఉండేవాడు. కానీ మనసులో మాత్రం చాలా ఆశ ఉంది, నేను దేశానికి దీవెనకరంగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని. బుకర్ టీ వాషింగ్టన్ మీరు గూగుల్ చేయొచ్చు. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. అప్ ఫ్రమ్ స్లావరీ అనే ఒక పుస్తకం రాశాడు. బానిసత్వం నుండి బయటికి రండి అనే పుస్తకం. ఆ పుస్తకం ప్రపంచంలో చాలామందిని ప్రభావితం చేసింది. ఈ వ్యక్తి మీరు చూస్తున్నారు. కట్టిక దారిద్ర్యం. ఆ సందర్భంలో స్కూల్లో చదువుకోవాలని ఆశ కలిగింది. ఒక స్కూల్కి వెళ్ళాడు, ప్రిన్సిపాల్ని కలిశాడు. మ్యామ్, నాకు మీ స్కూల్లో అడ్మిషన్ కావాలన్నాడు. అడ్మిషన్కి అతని దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు. చూడడానికి చాలా కట్టిక దారిద్ర్యం వ్యక్తిగా కనబడ్డాడు. యూజువల్గా ఎవరైనా స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి కదా, ఎంట్రన్స్ టెస్ట్లు అయ్యి రాయాలా. ఆ ప్రిన్సిపాల్ ఇచ్చిన ఎంట్రన్స్ టెస్ట్ ఏంటో తెలుసా? నీకు కొంత సమయం ఇస్తాను, ఆ సమయంలో నా గది నువ్వు శుభ్రం చేయాలి. అంతే, ఒకటే మాట, నా గది నువ్వు శుభ్రం చేయి. బయటికి వెళ్ళింది. ఈ లోపల చిన్న గొడ్డు మొక్క ఇచ్చారు ఈ పిల్లవాడికి. గది శుభ్రం చేయమంటే మరి ఏమనుకున్నాడో తెలియదు. తన లైఫ్లో వచ్చిన ఒక చక్కని అవకాశం అనుకున్నాడు ఏంటో. ఆ గదిలో ఒక్క అంగుళం కూడా దుమ్ము లేకుండా, ఒక్క అంగుళం కూడా, ఎవ్రీ డైరెక్షన్ వెతికిందంట.
మొత్తం పైన క్రింద అంత మొత్తం ఎదిగింది. ఒక్క అంగుళం దుమ్ము దొరికిన వీడిని బయటికి పంపించేయచ్చని ఆలోచనలో అవకాశం ఇవ్వాల. 4 సార్లు తుడిచాడంటే రూమ్ అంతా కూడా తళ్ళతళ్ళాడిపోయింది. ఆమె లోపల రాగానే ఎక్కడో చాలా పరిశుద్ధమైన ప్రాంతంలోకి వచ్చినట్టు అనిపించిందంట. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతని డిటర్మినేషన్ చూసింది, చదువు పట్ల అతను ఉన్న ఆసక్తిని చూసి అలా క్లీన్ చేయరని ఆయన రూమ్ అంటే 4 సార్లు తుడిచి అద్దంలా చేసాడు మొత్తం రూమ్ అంతా. ఒక్క అంగుళం దుమ్ము కూడా ఎక్కడ కనబడలేదు. అంత ఫోకస్డ్గా పనిచేశాడు. వెంటనే స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు. చదువుకున్నాడు. ఈ రోజున ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయాడు. అతను చేసే ప్రసంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా అనేక మందిని ప్రభావితం చేసే బుక్కర్ టీ వాషింగ్టన్ ఎందుకు మార్చిందో తెలుసా? వచ్చిన అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? నువ్వు వచ్చిన అవకాశాలన్నీ పాడు చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ప్రొవిజన్ అంతా ప్రక్కన పెట్టి ప్రతిసారి ఇంకా అది ఇది అని చెప్పి పోరాటం చేసి అలా చేసి ఇలా చేసి జీవితంలో ఏమీ సాధించలేని పరిస్థితులు ఉన్నావు. జీవితం యొక్క రహస్యం, విజయం యొక్క రహస్యం దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు నువ్వేం చేయాలా? సద్వినియోగపరచుకోవాలి. ప్రభువా నన్ను వాడుకో నీ సేవలు అనగానే నీకు ఆ రోజే ఎవరో, అమ్మ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కొంచెం నా కోసం ప్రార్థన చేయండి. నన్ను వాడుకోమంటే క్రూసైడ్లో వాడుకుంటాడు అనుకున్నాను, నీళ్ళటోళ్ళ కోసమా అని నువ్వు ఫోన్ పెట్టేసావంటే బహుశా నీకు ఆపర్చునిటీస్ రాకపోవచ్చేమో. టాక్ టు దెమ్. ఒక చిన్న స్మైల్, ఒక ఆదరణకరమైన మాటలు, ఏం పర్లేదమ్మా దేవుడు నీకు తోడుగా ఉంటాడనే ఒక భుజం తట్టి ప్రోత్సహించి ఒక్క మాట దేవుని కోసం గొప్ప కార్యాలు జరిగించడానికి ఉపయోగపడుద్ది. జార్జ్ ముల్లర్ గారు రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతుంటే చిన్న పిల్లవాడు వచ్చి షర్ట్ లాగుతాడు. సార్ ఏమన్నా పెట్టండి ఆకలేస్తుందంటే జార్జ్ ముల్లర్ గారు పాకెట్స్ అన్నీ వెతుక్కుంటారు. ఏమీ లేవు. ఐఎమ్ సారీ మై చైల్డ్, నా బిడ్డ నన్ను క్షమించు, నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి. వాడు అనుకున్నాడు వేసుకుంది సూట్ కానీ ఏమీ లేవు ఆయన దగ్గర అనుకున్నాడేమో. ముల్లర్ గారు నడిచి వెళ్ళిపోతున్నాడు, పిల్లోడు ఇటు నడుస్తున్నాడు. అడుగు వేసుకుంటూ వెళ్తున్న ముల్లర్కి ఒక ప్రేరేపణ ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాల్ దట్ బాయ్, ఆ పిల్లవాడిని పిలువ అన్నాడు. ముల్లర్ గారు వెనక తిరిగి బాబా ఒకసారి ఎలా రా అన్నాడు. పరిగెత్తుకుని రాగానే వాడి చేయి పట్టుకుని, ఈరోజు నీకు పెట్టడానికి నా దగ్గర ఆహారం అయితే లేదు, కానీ నువ్వు నాతో వచ్చాయి, మన ఇద్దరం కలిసి ఉందాం, ఏది ఉంటే అది ఇద్దరం కలిసి తిందాం, ఎక్కడుంటే ఇద్దరం కలిసి పడుకుందాం, వచ్చేస్తావా అన్నాడు. ఆ పొజిషన్లో మనం ఉంటే ఈరోజు పెట్టడానికి రూపాయలు లేదు గారు నీ దగ్గర, ఎక్కడుంటాడు పడుకోబెడతావు, నన్ను ఎక్కడ పెడితే ఏది పెడితే అది పెడతావా అని అనుకుంటాం అయితే మనం. కానీ ఆ పిల్లవాడిలో వాడిలో ఉన్న విశ్వాసం చూడండి. అవును అంకుల్ పదండి అయితే అన్నాడు. ఆ వెళ్ళడంతోనే తన లైఫ్ టైంలో 9,900 మంది అనాథ బిడ్డలను పోషించాడు జార్జ్ ముల్లర్ గారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. వాట్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఈరోజు 4 పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు వెలవెల్లాడిపోతున్నారు 4 పిల్లలకి. కెన్ యూ ఇమాజిన్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ 9,900 orphans were taken care. దేవుడిచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? సౌలా నువ్వు వద్దనుకో, నీకు ఇచ్చేవి 2 రెట్లైనా, ఐ నో వాట్ టు గివ్ యూ, టేక్ దెమ్. విశ్వాసంతో తీసుకో, దేవుడు నిన్ను వాడుకుంటాడు, బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దాట్స్ అ సెకండ్ కన్ఫర్మేషన్. 3వ మాట, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, సమయంలో ముగించేస్తున్నాను. 3వ మాట 5వ వచనం, ఈలాగున పోవచ్చు దేవుని కొండకొస్తావు, అక్కడ ఊరి దగ్గరకు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారు వెనుక ఉన్నత స్థలం నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం నీకు కనబడుతుంది. థర్డ్ ఎన్కౌంటర్ అండ్ థర్డ్ సైన్ ఆఫ్ కన్ఫర్మేషన్ దట్ గాడ్ హెస్ చోజన్ యూ. దేవుడు నిన్ను వాడుకుంటాడంటే 3వ రకమైన సూచన ఏంటో తెలుసా? నువ్వు అలా వెళ్తూ ఉండగా ఒక వాయిద్య బృందం నీకు ఎదురొస్తారు. వారు దేవుని ఆరాధికులు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. స్వరమండలము, సితారా, తంబుర, సన్నాయి ఇవన్నీ వాయిస్తున్నారంటే వాళ్ళు దేవుని ఏం చేస్తారు చెప్పండి? ఆరాధించే గుంపు వస్తారు. వారందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారు ఉన్నత స్థలముల్లో దేవుని ఆరాధన చేసేవారు. నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు వారితో కలిసి. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు ఎంతవరకు నీ సహవాసం వేరేమో, ఒకళ్ళు ఎంతవరకు నువ్వు కలిసిన వ్యక్తులు వేరేమో, ఒకళ్ళు ఎంతవరకు నువ్వు తిరిగిన వ్యక్తులు వేరేమో, ఒకళ్ళు ఎంతవరకు నీ తండ్రి భాగ్యవంతుడు కనుక నువ్వు సంచరించిన స్థలాలు, కలిసిన వ్యక్తులు, ఆ ప్రాంతాలన్నీ కూడా వేరుగా ఉండొచ్చేమో. కానీ నౌ యు ఆర్ గోయింగ్ టు మీట్ ఎ ఫెలోషిప్ హూ ఆర్ గోయింగ్ టు ఇన్స్పైరింగ్ యూ. నిన్ను ఇన్స్పైర్ చేసే ఒక సమూహం నీకు కనబడుతుంది. వారు దేవుని ఆరాధించేవారు. వారి చేతుల్లో స్వరమండలాలు ఉన్నాయి, సితారాలు ఉన్నాయి, తంబురులు ఉన్నాయి. వారు దేవుని స్తుతిస్తుంటే నువ్వు వారితో కలిసి ప్రయాణం చేయగానే దేవుని ఆత్మ నీ మీదకి ఏం చేస్తుంది? బలంగా. దట్స్ ద పవర్ ఆఫ్ ఫెలోషిప్ మై ఫ్రెండ్స్. కొత్త మనసు దేవునికి ఇస్తాడు. యూ విల్ గెట్ ఎ న్యూ హార్ట్, న్యూ మైండ్, న్యూ లైఫ్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ విజన్.
దేవుని కొరకు నువ్వు నిలబడడానికి నీకు కావలసిన క్రొత్త మనసు నీకు వస్తుంది ఎప్పుడో తెలుసా? నువ్వు వారితో కలిసి ప్రయాణం చేసినప్పుడు. మూడో రకమైన ప్రొవిజన్ ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. రెండవది, నీకు నేను ప్రొవిజన్ ఇవ్వబోతున్నాను, నీకు కావాల్సిన నేను ఇస్తాను. మూడవది, నీకు కావాల్సిన క్రొత్త మనసు, నీకు కావాల్సిన శక్తి, నీకు కావాల్సిన అభిషేకం నేను దయచేయబోతున్నాను. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. సౌలును ప్రేమించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. అనేక సార్లు సౌలు ఫెయిల్ అయినట్టే మనం కూడా మన జీవితంలో ఫెయిల్ అయిపోయిన వారమే, కానీ స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్ యూ అండ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ us టు వర్క్ ఫర్ హిస్ కింగ్డమ్. ఆయన కొరకు వాడబడే కృప మనకి ఇస్తున్నాడు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? సమూహంతో కలిసి వెళ్ళడం. ప్రైజ్ ది లార్డ్. ఆరాధించు వారితో కలిసి, ప్రార్థించు వారితో కలిసి, వాక్యాన్ని ప్రేమించు వారితో కలిసి, ప్రేమలో అభివృద్ధి చెందుతున్న వారితో కలిసి. దట్స్ వాట్ వీ కెన్ సీ ఇన్ ద ఫస్ట్ చర్చ్. ఆదిమ సంఘంలో మనం చూసే అద్భుతమైన అవకాశాలు అవే కదా. ఆదిమ సంఘంలో మనం చూసే అనుభవాలు అవే. అందరూ కలిసి, కొయినోనియా అంటారు గ్రీక్లో. కొయినోనియా అంటే సహవాసం, షేరింగ్ వన్ పాట్, ఒకే పాత్రలోనిది స్వీకరించడం. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరిని పెళ్ళైన తర్వాత ఫస్ట్ మీల్ ఒకే కంచంలో పెడతారు కదా, లేదా ఒకే ఆకులో భోజనం పెట్టి దాన్ని తినమంటారు. అంటే అర్థం ఏంటి? ఈ రోజు నుండి బాబు మీ ఇద్దరు ఒకటే, యుల్ బి షేరింగ్ ఇన్ వన్ పాట్. ఆ రోజు ఒకటేలేండి, ఆ తర్వాత రోజు మళ్ళీ ఎవరు పరసలు వాళ్ళే, ఎవరు కంచాలు ఆడలే, కొంతమంది ఎవరు మంచాలు ఆడలే. ఆ సహవాసం లేదు చాలామందిలో. కానీ దేవుడు అంటున్నాడు, వారితో కలిసి ప్రయాణం చేసావులా. హియర్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యూ. ఎఫెక్టివ్గా దేవుని సేవలో నువ్వు వాడబడాలంటే నువ్వు కలిసి ప్రయాణం చేయి, దేవుని ప్రజలతో కలిసి ప్రయాణం చేయి. మోషే నిర్ణయించుకున్నాడంటే ఒక సందర్భంలో, దేవుని ప్రజలతో కలిసి నింద అనుభవించడం నాకు దేనికంటే, చెప్పండి దేనికంటే? ఐగుప్తులో భోగభాగ్యాలు అనుభవించడం కన్నా దేవుని ప్రజలతో కలిసి ఏది ఉంటే అదే. వాట్ ఏ గ్రేట్ మైండ్. ఇలాంటి అనుభవంలోకి వద్దామా? దేవుని ఆత్మ నీ మీదకి ఎలా వస్తుంది? బలంగా వస్తుంది. సౌల, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధన చేస్తుంటావో, ఆ సమూహంతో కలిసి సన్నాయిలు, తంబూరాలు, సితారాలు వాయిస్తుండగా నువ్వు దేవుని స్తుతిస్తుంటావో, యూ షల్ రిసీవ్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి నీకు శక్తి అనుగ్రహించబడుతుంది. ఈ శక్తి నీకు నూతన మనసునిస్తుంది, నూతన క్రియలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ సూచనలు నీకు కనబడిన తర్వాత నీకు ఏది ఇష్టం అది చేయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆ రోజే, అందరూ చెప్పండి ఆ మాట, ఆ రోజే. ఏ రోజైతే సమూయేలు చెప్పాడో, ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు కదా సమూయేలు, సౌలు గారు బయలుదేరారు. అలా బయలుదేరి సెల్సహ రాగానే ఇద్దరు వ్యక్తులు అతను కనబడి, సౌలా నీ గాడిదలు దొరికేశాయి అన్నారు. వావ్, వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. సమూయేలు చెప్పింది ఎగ్జాక్ట్గా జరిగిందా లేదా? సమూయేలు దైవ ప్రవక్త, నిజమైన ప్రవక్త అని ఇదే సూచన. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రవక్తలను పిలవబడిన వారు ఏవో చెప్తున్నారు, కానీ అవేం జరగట్లేదు. మళ్ళీ కవరింగ్ల కోసం మళ్ళీ కవర్ డ్రైవ్లు మళ్ళీ తర్వాత. కానీ సమూయేలు అలా కాదు. నీకు ఇద్దరు కనబడతారన్నాడు, ఇద్దరే కనబడ్డారు. ముగ్గురు వ్యక్తులు కనబడతారు, వారి చేతుల్లో ఇవి ఉంటాయని చెప్పాడు ఎగ్జాక్ట్గా. అంటే సౌలు అంతకుముందు ఒక ట్రైలర్ చూసినట్టుగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఆ విజన్ అంతా చూస్తూ ఉంటే, జరుగుతున్న విషయాలని చూస్తూ ఉంటే, వావ్, దట్స్ ఇన్క్రెడిబుల్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి. సమూయేలు దైవ ప్రవక్త కనుక ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకటిస్తున్నాను. దేవుని సేవకునిగా సమూయేలు చెప్పిన మాటలు అంత స్పష్టంగా నెరవేరితే, నా ప్రభువైన యేసయ్య చెప్పిన మాటలు ఇంకెంత బలంగా, ఇంకెంత దృఢంగా, ఇంకెంత అద్భుతంగా నెరవేరితే మన జీవితాల్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా పలికిన సమూయేలు మాటలు అంత స్పష్టంగా జరుగుతుంటే, సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్న మాటలు, ప్రభువైన యేసయ్య మాటలు మన జీవితంలో స్పష్టంగా నెరవేరుతాయి. ఆ రోజే వాటిని చూశాడని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, ప్రభుకు నీ జీవితం అప్పగించుకున్నప్పుడు నీ సమస్యల మీద విజయం, నీకు కావాల్సిన ప్రొవిజన్ దేవుడు నీకు ఇస్తున్నాడు. మూడోదిగా దేవుడు తన శక్తిని, తన ప్రభావాన్ని, తన ఆత్మను నీ మీద కుమ్మరించి అనుదినం మనకు కావాల్సిన కృపలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన వైపు మనం చూద్దామా? అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన హృదయాల్లో ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, అవునయ్యా సౌలు జీవితంలో చేసిన మేలును బట్టి నీకు వందనాలు. సౌలు అభిషేకించబడ్డాడు, తైలం పోసి అభిషేకించాడు సమూయేలు. దేవుని అభిషేకాన్ని పొందుకున్న సౌలు సమూయేలు చెప్పిన ప్రతి మాట అక్షరాల తన జీవితంలో నెరవేరడం చూస్తున్నాడు. దట్ వాస్ ద సైన్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్.
లీడింగ్ ఆఫ్ గాడ్. దేవుడు సౌలును అభిషేకించాడనడానికి ఒక సూచన అక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు ఏ సమస్యతోనో దేవుని సన్నిధిలోకి వచ్చావు, దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. వేటిని వెతుకుతున్నావమ్మా? ఏం కావాలని కోరుకుంటున్నావు? ఈరోజు నువ్వు వెతుకుతున్న గార్ధ బొమ్మలు ఇంటికి వెళ్ళిపోయినాయి సౌలా. నీ సమస్యను అడ్రస్ చేస్తారు వాళ్ళు, దేవుడు పరిష్కారం ఇస్తాడు. వాళ్ళ దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, ద్రాక్ష తిత్తి ఉంది, 3 మేకపిల్లలు ఉన్నాయి, కానీ నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. నీకు కావాల్సింది నీకు ఇస్తారు. దేవుడు సుసంపన్నుడే, సమస్తం చేయగలిగిన వాడే, కానీ నీకు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు ఆయన. కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? కెన్ యూ యాక్సెప్ట్ ఇట్ రైట్ నౌ? మనస్ఫూర్తిగా, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన దర్శనం, ప్రక్క వాళ్ళ దర్శనంతో నేను పోటీ పట్టడం లేదు, కానీ నీవు నాకు ఇచ్చిన దర్శనం, నీవు నాకు ఇచ్చిన పిలుపు, నీవు నాకు ఇచ్చిన అభిషేకం, నీవు నాకు ఇచ్చిన నడిపింపు, నీవు నాకు ఇచ్చిన అవకాశాలు వద్దనకుండా కాదనకుండా తీసుకునే కృపనివ్వండి. నాకు రొట్టెలే ఎందుకు ఇస్తారు? నాకు మేకపిల్లలే వచ్చి కదా అని అడగొద్దు సౌలా. నీకేమి ఇవ్వబడుతున్నాయో వాటిని తీసుకో, కృతజ్ఞత కలిగి ఉండు. ప్రభు నిన్ను వాడుకుంటాడు. దేవుని ఆత్మని మీద బలంగా వస్తుంది, క్రొత్త మనసు నీకు వస్తుంది. ఈ క్రొత్త మనసు నువ్వు నెరవేర్చబోయే క్రొత్త బాధ్యతను నెరవేర్చడానికి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అందరూ చూద్దాం. నీ చేతి క్రింద ఒడిగిపోవాలని అభిషేకించబడే వ్యక్తి మోకాళ్ళుని దైవజనుని ఎదుట నిలబడినప్పుడు తల మీద పోయి నా నూనె ఆ అభిషేకం ద్వారా దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యాలు మనం చూశాం. నన్ను చెక్కుమో శిల్పి చేతిలో ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ లేఖనం అత్యంత మధురం ప్రభువా. ప్రతి పేజీలో ప్రతి అక్షరంలో నీ అభిషేకం ఉంది కనుక నీకు స్తోత్రాలయ్యా. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నువ్వు మా సమస్యలు పరిష్కరించే దేవుడు, మాకు కావలసిన వాటిని అనుగ్రహించే దేవుడు అయ్యా. క్రొత్త మనసు వచ్చినట్లుగా నీ అభిషేకాన్ని మాకు ఇచ్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు నీ వాక్యం ద్వారా బలపడ్డారో, ధైర్యపరచబడ్డారో, వారందరినీ మహిమ కోసం వాడుకున్న అద్భుతాలు చేయండి. మాకు ఇవ్వని ప్రతి అవకాశమే సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్.